మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా సర్వ శుభాలు నేను తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని అన్ని విషయాల్లో కూడా ఎంతగానో బలపరుస్తూ మన ఆత్మీయ జీవితాలకు కావాల్సినటువంటిది మన వ్యక్తిగత సాక్ష్యం. ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని మనం వినబోతూ ఉన్నాం. దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, దేవుడు చేసినటువంటి మేలులు. ఈ రోజున మా యొక్క అమ్మగారు, మా తల్లి గారు అయినటువంటి పాస్టర్ జ్యోతమ్మ గారు, వారి యొక్క జీవిత సాక్ష్యాన్ని మనం వినబోతూ ఉన్నాం. దేవుడు ఏ విధముగా, ఏ పరిస్థితిలో నుండి ఏ విధమైనటువంటి స్థితిలోనికి దేవుడు తీసుకొచ్చారో, అసలు వారి యొక్క రక్షణ సాక్ష్యం ఏంటో ఈరోజు మనం వినబోతూ ఉన్నాం. శ్రద్ధ కలిగి వారు చెప్పేటువంటి ప్రతి మాటను కూడా ప్రభువు ఏది ఏ సమయంలో ఎలా జరిగించారో అవన్నీ కూడా మనం వినబోతూ ఉన్నాం. కాబట్టి శ్రద్ధ కలిగి అందరూ యొక్క సాక్ష్యం అంతటిని కూడా మనం వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీకు నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీ యొక్క సాక్ష్యాన్ని తెలియజేయండి. అసలు దేవుడు మీ జీవితంలో ఎలాగా, ఏ విధముగా ఈ రోజున మీరు ప్రభువుని అంగీకరించడానికి గల కారణం, అసలు మీ యొక్క స్థితి, మీ యొక్క పరిస్థితి, అసలు దేవుడు ఏ విధముగా మిమ్మల్ని తాకారు, అసలు మీ యొక్క మునుపు సంగతులు, మీ యొక్క జీవితం అంతా కూడా ఏ విధముగా ఉందో. దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే నేను మహిమ చెల్లించుకుంటూ ఉన్నాను. నా సాక్ష్యాన్ని పంచుకోవటానికి మరి ముందుకి వస్తూ ఉండగా మరి నా సాక్ష్యాన్ని మీరు శ్రద్ధగా వినండి. నేనైతే హిందూ కుటుంబాల నుంచి నేను జన్మించి యేసుక్రీస్తు ప్రభువారంటే నాకు తెలియదండి. నేను హిందూ దేవుళ్ళే పూజించుకునేదాన్ని. అలా చేసుకుంటున్న సందర్భాల్లో నాకు చిన్న వయసులోనే మ్యారేజ్ చేశారు తల్లిదండ్రులు. మరి ఇద్దరు నాకు తమ్ముళ్ళు, నేను. మా అమ్మగారికి అయితే ఇద్దరు అబ్బాయిలు, నేనును. అయితే మరి నాకు మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ చేసిన తర్వాత ఇద్దరు అబ్బాయిలు నాకు పుట్టారండి. పుట్టిన తర్వాత అంతవరకు కూడా నాకు యేసుప్రభు అన్నది నాకు చిన్ననాటి నుండి కూడా నాకు తెలియదు. యేసుప్రభుని వాళ్ళు ఎలా నమ్ముకుంటారు, వీళ్ళు ఎలా నమ్ముకుంటారు అని అనుకునేదాన్ని. కానీ ఎప్పుడు కూడా ఆయన సన్నిధికి నేను వెళ్ళలేదు. నేను కూడా ఆయన ఎప్పుడు కూడా నేను ప్రార్థన చేసుకోలేదు. ఆయన ఒక దేవుడు అని కూడా నేను అనుకోలేదు. చిన్ననాటి నుండి కూడా నేను చాలా పూజలంటే నా పేరైతే మరి తిరుపతి కొండ మీద తీసుకెళ్ళి మంగాదేవి పేరు పెట్టారు. నా తల్లికి చానాలకి పుట్టానని. అయితే వాళ్ళు ఆ రీతిగా నాకు వాళ్ళ హిందూ సాంప్రదాయం ప్రకారంగా నన్ను పెంచి వివాహం చేసిన తర్వాత నాకు బాబు అయితే మరి చిన్న బాబు అయితే 1.5 సంవత్సరాల బాబు అండి. పెద్ద ఆయన అయితే 3.5 సంవత్సరాల బాబు. అయితే నేను పుట్టింట్లో కానీ అత్తింట్లో కానీ ఎవరు కూడా మా గ్రామంలో కూడా యేసుప్రభు అంటే ఇష్టపడరు. ఎవరు కూడా యేసుప్రభు అంటే కూడా వారికి ఇష్టం ఉండదు అనమాట. ఇష్టం ఉన్నప్పుడు ఏమైందంటే నాకు ఇలాగా 22 సంవత్సరాల వరకు నేను ఈ రీతిగా నేను పూజలు చిన్ననాటి నుండి కూడా చేసుకుని మా పూర్వీకుల కాడి నుంచి మేము ఆచార పద్ధతిగా చేసుకుంటున్న ప్రతి ఇది కూడా నేను అలా చేసుకుంటూ వచ్చేదాన్ని. అప్పుడు ఏమైందంటే మాకు సంక్రాంతి పండుగలు అంటే చాలా ఇష్టం అనమాట. మా అక్క చెల్లెళ్ళు, మా పెద్దమ్మ గారు అమ్మాయిలు మేమందరం కలిపి చిన్న బాబుని తీసుకుని మరి ఇంకా మా బంధువులు మిత్రులు అందరం కూడా మాకు కొంచెం నాకు బాగా సినిమాలు అంటే నాకు బాగా పిచ్చి. చిన్నప్పుడు నాకు తెలియని స్థితిలో అదే కాదు, హిందూ సాంప్రదాయంగా ప్రతిదీ కూడా నాకు చాలా విధానంగా ఉండేది. అంతలా ఉండేదాన్ని. మా నాన్నగారు కోడీలు కూడా భజన చేసేదాన్ని. అలాంటి ఒక స్థితిగతులు ఉన్నాయన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ఉంటుండగా నేను మరి మేము అందరం కూడా సంక్రాంతి పండుగ అందరం కలుసుకున్న తర్వాత మాకు సినిమాకి వెళ్ళాలని వాళ్ళు ఒక సంతోషంగా సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నప్పుడు సినిమాకి వెళ్ళాలని ఆశపడుతున్న సందర్భాల్లో చిన్న బాబునైతే నేను 1.5 సంవత్సరాల బాబు అయినా మరి అమ్మాయిలు లేరు, 2 అబ్బాయిలు నాకు. అలాంటి సందర్భాల్లో మేము నడుచుకుంటూ కొంచెం దూరం అనమాట సినిమా హాల్కి వెళ్ళాలంటే. అలాంటి సందర్భాలు ఏమైందంటే ఈ బాబుని ఎత్తుకుని నేను వెళ్తూ ఉన్నాను. మా ఒక బంధువులు అయితే నా తల్లిదండ్రుల కుటుంబస్తులు ముందు వెళ్తూ ఉన్నారు. నేను వెనకాల బాబుని ఎత్తుకుని వెళ్తున్నప్పుడు నాకు తెలియనంటే ఒక సంఘటన జరిగింది. మరి బాబుని ఎత్తుకుని వెళ్తున్నప్పుడు నాకు కాలు మరి మెలత పడిపోయి నేను రోడ్డు మీద పడిపోవడం జరిగింది. బాబునైతే కింద పాడలేదు కానండి, నేనైతే పడిపోయాను. మోకాలు అయితే దెబ్బ తగిలింది. నేను కేకేద్దామంటే మా వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు. అయితే ఆ రోజు ఇంకా అలాగే మొత్తం మీద నేను సినిమా హాల్ దగ్గరికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అలాగే నేను ఏడ్చుకుంటే మళ్ళీ ఇంటికి బాబుని తీసుకుని వచ్చిన తర్వాత అయితే నా జీవితంలో ఏమి జరిగిందో నాకు అర్థం కాని స్థితిలో నాకు
మరి ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు నా హృదయంలోనికి రావడానికి ఆ రీతైన దేవుని చిత్తమైందేమో నాకు తెలియదు. యేసు ప్రభు అంటే నాకు అసలు అలా చేసుకుంటారు వాళ్ళు కీర్తాని కూడా నేను అనుకునేదాన్ని మనసులో. నిజంగా నేను చెప్తున్నాను ఈ మాట మీరు చాలా విధానంగా తీసుకోవాలండి. అలాంటి పరిస్థితులు ఏమైందంటే నేను ఇంటికి వెళ్ళిపోయాను. అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మర్నాడు మా అత్తగారింటికి రావాలి బాబుని తీసుకుని. అలాంటి సందర్భాల్లో వాళ్ళు ఒక్కదాన్ని పాపనని కూడా చాలా వాళ్ళు ఆ విధానంగా చూసుకుంటూ వచ్చేవారు. అలాంటి పరిస్థితుల్లో ఆ మర్నాడు ఏం జరిగిందంటే నేను మా అత్తవారింటికి వచ్చేయాలనుకున్నప్పుడు బాబుని తీసుకుని వాళ్ళు కొన్ని అన్ని చేసినప్పటికీ నాకు నడుం పోటు కింద వస్తుందని నాన్నగారు మనకు ట్యాబ్లెట్ తీసుకురండి ఒకటి నాకు నడుం పోటు వస్తుందని నేను అడిగినప్పుడు ట్యాబ్లెట్ తీసుకొచ్చారు. అయితే మాకు పొలాలు ఉండి అమ్మ అయితే పొలం వెళ్ళింది, ఇంటికాడైతే ఎవరు లేరు, మా పెద్దమ్మ గారు ఒక్కరే ఉన్నారు కొంచెం దూరంగా. ఆ ట్యాబ్లెట్ వేసుకున్న వెంటనే నాకు ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. ఆ ట్యాబ్లెట్ అయితే నాకు బలహీనతగా తెమ్మంటే నాన్నగారు తీసుకొచ్చారండి. తీసుకొచ్చిన వెంటనే ట్యాబ్లెట్ వేసుకున్న వెంటనే నాకు కళ్ళు బయరు కమ్మి వెంటనే వాంతులు వెళ్ళినాయి. తర్వాత గుండె కూడా బొలిబెక్కి నాకు కాళ్ళు చేతులు ఏంటో అయిపోతున్నట్టు, తలేది అయిపోతున్నట్టు, గుండె కూడా చాలా బరువుగా ఉండేది. వెంటనే ఆకలే నాకు వెంటనే కట్ అయిపోయింది. ఆకలి ఇంకా లేదనమాట, ఆకలి తినాలనిపించట్లేదు. బ్రెయిన్ అంతా కూడా ఏదోలాగా అయిపోతూ ఉంది, నా శరీరం అంతా ఏదో అయిపోతున్నట్టు అయిపోతుంది. అప్పుడు వెంటనే అందరూ పరిగెట్టుకొచ్చి ఏం జరిగిందని 100 మంది దాకా పరిగెట్టుకొచ్చి ఎంతవరకు బాగానుంది అమ్మాయి ఏంటి ఇలా అయిపోతుందని అనుకునేవారు. అలాగా నాకు నరాల వీక్నెస్ కింద గుండె బొలిబెక్కటము, నిద్ర పట్టకపోవటము, అలాగే నాకు ఎవరన్నా కిట్టకపోవటము, నేను ఏం చేస్తున్నాను, నేను ఎక్కడ కూర్చుంటున్నాను కూడా నాకు అర్థం కాని స్థితిలో ఉండేది. అయితే ఇలాగా వాళ్ళు హిందూ సాంప్రదాయ ప్రకారంగా వాళ్ళైతే ఎన్నెన్నో చాలా చోట్లకి నన్ను తీసుకెళ్ళటము, సిద్ధాంతుల దగ్గరికి, మాంత్రికుల దగ్గరికి, హాస్పిటల్కి, చాలా ఇంకా పూజించే దేవతల దగ్గరికి, వీళ్ళందరి దగ్గరికి తీసుకెళ్ళేవారు. ఏమవుతుందో పాపకు అర్థం కావట్లేదు అని డాక్టర్ దగ్గర తీసుకెళ్తుంటే వాళ్ళు ఏదేది ఇస్తున్నారు, పడటం లేదు, ఇలాంటి పరిస్థితి జరుగుతూ ఉండేది. అలాంటి స్థితిలో ఏమి కూడా అలాగా ఒక నెల 2 నెలలు 3 నెలలు గతించిపోతూ ఉండేది. ఆ సందర్భాల్లో నా బిడ్డలు ఎక్కడున్నారో ఇది రేతులు పగలు కూడా నాకు తెలిసింది కాదండి. ఏం జరుగుతుందో తల్లిదండ్రులు ఏంటో కూడా అసలు లోకమే తెలియని పరిస్థితుల్లో నాకు ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో చాలా మంది నా దగ్గరకు వచ్చి ఈ బిడ్డకి ఇలాగా నెలలో అయిపోతూ ఉన్నాయి, సంవత్సరం అయిపోతూ ఉంది, బిడ్డకి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదని అక్కడ ఉన్న ప్రజలు, నా పుట్టింటికాడ ఉన్న ప్రజలు అనుకునేవారు. అలాంటి పరిస్థితుల్లో మరి నేను చెప్పడం అంటే సులువుగా చెప్తున్నాను కానీ నాకు చాలా భయంకరమైన ఒక నరకం జరుగుతుంది అనమాట. నా తల్లిదండ్రులు కూడా ఏడుస్తూ మంచాల చుట్టూ కాపలా ఉండి ఎప్పుడు బిడ్డ ప్రాణం పోతుంది ఎవరికి కూడా అర్థం కావట్లేదు, వీటి పరిస్థితి ఏంటి, వీటి డాక్టర్లు కూడా మరి చెప్పలేని స్థితిలో ఉంటున్నారు. అలాగా ఏ దేవుళ్ళో, ఏ దేవతలో, ఏ మాంత్రికులు, ఏ సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు ఏదేదో చెప్పేవారు, చేసేవారు, అన్ని కూడా చేస్తూ ఉండేవారు. అలాంటి పరిస్థితి జరుగుతూ ఉంటుండగా మరి నాకు ఇలాంటి స్థితిలో నేను ఉంటున్నప్పుడు నాకు తాగెత్తులుండి చాలానే ఒంటి నిండా కూడా ఏదైనప్పుడు కూడా వాళ్ళు ఎన్ని చోట్ల తీసుకెళ్ళినా, ఎన్ని చోట్లకి వాళ్ళకి దేవుడు మొక్కునా ఎవరు కూడా నాకు విషయంలో నాకు సమాధానం రావటం లేదు. ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో వెళ్ళి జనం వచ్చే జనము నన్ను చూసేవారు అనేక మంది. అలాంటి పరిస్థితుల్లో ఏంటని వాళ్ళు ఆశ్చర్యతగా మరి వినేవారండి, ఆశ్చర్యతగా చూసేవారు. ఈ బిడ్డ చనిపోతుందా ఏంటి, ఏం మాట్లాడుతుందో అర్థం కావటం లేదు, మంచం మీద పడుకునేవాడు ఎంతో నరకం అనిపిస్తుంది అని వాళ్ళు చెప్పుకునేవారండి. అలాంటి సమయంలో మరి అయినప్పుడు కూడా మాకు యేసు ప్రభువారు అంటే ఎవరికి కూడా తెలియని స్థితి. నిజంగా నేను చెప్తున్న సాక్ష్యము మరి దైవ సాక్షిగా నేను చెప్తూ ఉన్నాను. అప్పుడు కూడా నేను యేసుప్రభు అంటే మాకు ఎవరికి తెలదు, పుట్టిల్లు అత్తలు కానీ ఎవరికి కూడా యేసుప్రభు అంటే విధానం ఉండదు. అంత పూజలు రామాలయాలు కట్టారు మా వాళ్ళు, మా అత్తల కుటుంబాల్లో కూడా. ఇలాంటి స్థితిలో ఉంటున్నప్పుడు నాకు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మా అమ్మగారు అయితే ఎక్కడికో పని మీద వెళ్ళారండి. వెళ్ళినప్పుడు నేను ఒకదాన్ని మనసు మీద ఉన్నప్పుడు ఒక ఆమె నా దగ్గరికి పరిగెట్టుకొచ్చారు. దేవునికి స్తోత్రాలు. అయితే యేసుక్రీస్తు వారిని మీ ముందట ఎలా నిలబడ్డానంటే, ఈ ఒక పొజిషన్ గా నేను నిలబడ్డానంటే, ఈ ఒక పరిస్థితిలో నేను ఎలా నిలబడ్డానంటే, ఈ రీతిగా ఈ పోలికగా నేను మార్చబడ్డానంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నాలోనికి వచ్చిన ఒక సందర్భం బట్టి నేను ఈ రీతిగా నేను మీ ఎదుట నిలబడటానికి దేవుడిచ్చిన అర్హతను బట్టి, దేవుడిచ్చిన కృపను బట్టి నేను ఈ రీతిగా మీ ఎదుట నిలబడటానికి ఎంతో దేవుడు కృప చూపించారు. అయితే యేసుక్రీస్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2 సంవత్సరాలు అదే రీతిగా ఉంటున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా సమాధానం లేని స్థితిలో, ఎవరికి కూడా దొరకలేని పరిస్థితులు, నాలో ఉన్న రోగాల, దెయ్యాల, శక్తుల, చేతబడి ప్రభావాలు ఎందుకు నన్ను ఇలా పట్టుకుని బాధిస్తున్నాయని
కుటుంబస్తులు, బంధుమిత్రులు ఎంతో మంది కన్నీరు విడిచేవారండి. నా ఒక బాధని చూడలేని పరిస్థితులు ఉండేవారు. నా తల్లిదండ్రులు ఎంతో పరిస్థితులు. అలాంటి సందర్భంలో సడన్ గా ఒక ఆమె నా దగ్గరికి వచ్చారు. వచ్చి నువ్వు యేసుప్రభు నమ్ముకమ్మా, యేసుప్రభు పాపులకు రక్షకుడు, రోగులకు వైద్యుడు, ఆయన నమ్ముకో అని చెప్పేసి ఆవిడ పరిగెట్టుకుని మా వాళ్ళు ఎక్కడ తిడతారని వెంటనే ఆవిడ వెళ్ళిపోవటం జరిగిందండి. మూడు విషయాలు చెప్పారు. యేసుప్రభు నమ్ముకమ్మ, ఆయన పాపులకు రక్షకుడు, రోగులకు వైద్యుడు అని యేసుప్రభు గురించి ఆ 3 మాటలు నాకు చెప్పి వెంటనే ఆమె వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన వెంటనే నాలోకి ఆ 3 మాటలు నా హృదయాన్ని పట్టుకున్నది. యేసుప్రభు నువ్వు అని నేను అన్న అవగాహన కూడా నాకు తెలియనంటి స్థితిలో నేను ఆ మాటలు వినేసాను. ఆవిడ వెళ్ళిపోయారు వెంటనే. అయితే నా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి మాకు దగ్గరగా ఒక మందిరం ఉండేది, స్వస్థశాల. మరి సత్యానందమయ్య గారు ఆయన ఆ మందిరానికి మేము ఏదో రకంగా బిడ్డను తీసుకెళ్తాము అనేటప్పటికి వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేసేవారు. కానీ నేను చాలా వాళ్ళని గలిబిలి చేసేసి కూర్చున్న దైవజన్ చాలా గొప్ప దైవజనులండి. ఆయన స్వస్థవరం కలిగిన ఆయన అనమాట. ఆ దైవజనులే నా దగ్గరికి వచ్చేవారంట. నేను మందిరానికి రానని ఏదో పెద్ద శక్తి నన్ను ఆకర్షించి ఏదో ఒక ప్రభావం జరిగిపోతుంది, ఏదో ఒక భయంకరమైన స్థితి జరిగిపోయేదంటే నన్ను వాళ్ళు తీసుకెళ్లేవారు అనమాట. అలా తీసుకెళ్తున్న సందర్భాల్లో నేను రాను సచ్చిగాని పెద్ద పెద్ద రంకులేసి పెద్ద పెద్ద శక్తికేకలేసి ఆ బలహీనురాలైన నన్ను, ఎంతో బలహీనం కలిగినంటే నన్ను కోమలో ఉండి పరిస్థితులు గుడుగడమంటే ఎన్నో పరిస్థితులుగా నేను ఉంటున్న సందర్భాల్లో నేను ఆ పరిస్థితిలో ఉంటున్నప్పుడు నన్ను వాళ్ళు బలవంతంగా మందిరానికి మరి చేయి పట్టుకుని ఇంకా బలవంతంగా మందిరం దగ్గర తీసుకెళ్తున్నప్పుడు నేను రానని ఒక భయంకరమైన కేకలు వేయటం, మళ్ళా నేను బలహీనురాలు అయిపోయి నేను మళ్ళీ కింద పడిపోవడం, అలాగే ఒక దైవజనులు వచ్చి నా కోసం ప్రార్థన చేయటం ఇవన్నీ జరిగేట్టుగా నాకు ఏం జరుగుతుంది అర్థం కాని స్థితిలో ఉండేది. అదే ప్రకారంగా మళ్ళీ నేను ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత అయితే ఒక డాక్టర్ గారు నన్ను ఎక్కడికో మళ్ళా ఒక మాంత్రికుడి దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత వాడైతే అప్పటికే చాలా అయిపోయినండి. ఆ మాంత్రికుడు ఏమన్నాడంటే ఈవిడికి కడుపులోకి ఏదో పంపించారని పెద్ద లిస్ట్ రాసిచ్చాడు వాడు. అయితే ఏంటి మీ బిడ్డ ఎవరికి అపకారం చేయలేదు కదా, ఏంటి ఇతను ఇలా చెప్తున్నాడు అని ఇంటికి వచ్చి ఆలోచించుకున్నప్పుడు నాకు సడన్ గా నాకు ఏం జరిగిందంటే నాకు కలరాలు పెట్టిందండి. కలరాలు పెట్టినప్పుడు వెంటనే ఒక అంబులెన్స్ ఒక మోషన్ చెల్లినప్పటికీ నేను కోమలోకి వెళ్ళిపోయానని వెంటనే అక్కడే మా అమ్మగారికి దగ్గరలో ఉన్నట్టు డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లారు నన్ను. ఆ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు నేను కోమలోకి వెళ్ళిపోతే అలా మోసం చెల్తోనున్నాయి, బిడ్డ బ్రతకరు, చనిపోతారు, కోమలోకి వెళ్ళిపోయారు, ఇప్పుడు కలరా వచ్చింది, చాలా బలంగా వచ్చింది అని డాక్టర్లు చెప్పారండి. ఈ బలహీనతలు ఇలా ఉంటుండగానే మళ్ళీ కలరా వచ్చింది. దేవుని నామకి స్తోత్రాలండి. ఈ రోజు నేను ఎలా ఉన్నానంటే జీవం గల దేవుడు, సజీవుడైన దేవుడు, నిజమైన దేవుడు నా హృదయంలోకి వచ్చారు. అయితే అలాంటి పరిస్థితుల్లో ఒక కోమలో ఉన్న నన్ను డాక్టర్లు ఏం చెప్పారంటే ఇంకా ఈ వేళ 5 గంటలకి నేను కోమలోకి వెళ్తే మరి రాత్రి 2-1 గంట వరకు కూడా 200 మంది నా బంధువులందరూ వచ్చి నేను ఇంకా చనిపోతానని వాళ్ళు వచ్చి చూసినప్పుడు వెంటనే మళ్ళా దూరంగా తీసుకెళ్లి హాస్పిటల్ నుంచి స్మెల్ వచ్చేస్తున్నాను హాస్పిటల్ తీసుకెళ్లి వేరొక చోట ఒక చిన్న పశువుల పాకలు పెట్టారండి. పెడితే నాకు ఏమి తెలవు. అప్పుడు నా తల్లి నా తండ్రులు ఏదో మొక్కుబళ్ళు వాళ్ళు ఏదో కలరా వస్తే ఇలా చేస్తాను అలా చేస్తాను వాళ్ళు మొక్కుబళ్ళు మొక్కుకుని ఏదో వాళ్ళు ఒక నిర్ణయం ప్రకారంగా నా బిడ్డ బ్రతికిందని మళ్ళా నేను ఈ రోజు 5 గంటలకు వెళ్ళిన దాని కోమలోకి మర్నాడు మధ్యాహ్నం 10 గంటలకు నన్ను ఒక పాకలో నేను కోమలోంచి బయటకు వచ్చినప్పటికీ మధ్యాహ్నం అవుతున్నప్పటికి ఇదేంటి నేను కాళ్ళ పక్కన ఉన్నానేంటి, నేను ఒక చిన్న పాకలో ఉన్నానేంటి, నాకేం జరిగిందని వాళ్ళు అడుగుతున్నప్పుడు అమ్మాని కాళ్ళు చేతులు పట్టుకున్నాను ఎంతకాలం కూడా నొక్కి పెట్టి చాలా ఏడుస్తూ ఉన్నారు. అయితే వెంటనే బిడ్డ బ్రతికిందని మళ్ళీ హాస్పిటల్లోకి తీసుకొచ్చారు పాకలో నుంచి అండి. అప్పుడు వెంటనే ఏం జరిగిందంటే అప్పుడు డాక్టర్ గారు ఒక మాట చెప్పారనమాట, అమ్మాయి ఇవిడికి ఏం జరుగుతుంది అర్థం కాని స్థితి ఉంది అని. ఇప్పుడు ఈ చెప్తున్న ఈ సాక్ష్యాన్ని నాది ఇంచుమించు 25 సంవత్సరాల క్రితం మాట అండి ఇది సాక్ష్యము. ఇప్పుడు నేను పంచుకోవటానికి దేవుడు ఈ కృపనిచ్చారు. మరి నాకు 2 కుమారులు ఇచ్చారు. అదైతే నేను తర్వాత చెప్తాను సాక్ష్యము. ఈ రీతిగా నేను జరుగుతున్నప్పుడు ఆ డాక్టర్ గారు ఏమన్నారంటే వైజాగ్ నుంచి డాక్టర్ గారు వచ్చారు. ఆ డాక్టర్ గారి దగ్గరికి మీరు ఇమీడియట్గా తీసుకెళ్ళండి, వైజాగ్ KH హాస్పిటల్ ఉంటది, ఆ బిడ్డకి ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు, ఏ డాక్టర్లు కూడా కనిపెట్టలేకపోతున్నారు, చాలా ప్రాంతాలు తీసుకెళ్లారు, ఇప్పటికే చాలా హాస్పిటల్ చూపించారు, మీరు వెంటనే మీరు వైజాగ్ ఆ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళడానికి డాక్టర్లు వచ్చారన్నప్పటికీ వెంటనే నన్ను మళ్ళీ అప్పుడు మరి తీసుకుని వెళ్ళి నన్ను
ఆయన దగ్గర చూపించినప్పుడు డాక్టర్ గారు చూపించినప్పుడు మీరు ఇమీడియట్గా మీరు వైజాగ్ తీసుకుని వచ్చేయండి కేహెచ్ హాస్పిటల్కి అని చెప్పారండి వాళ్ళు. చెప్పినప్పుడు నన్ను మా అత్తగారు మా అమ్మగారు ఎంత కొంచెం డబ్బు పట్టుకుని, అప్పటికే చాలా డబ్బురేమైపోయింది, చాలా మా అమ్మగారు అప్పులు చేసిన బిడ్డ బ్రతకాలి అని తల్లిదండ్రులు ఎంతగానో కూడా వాళ్ళు ఎంత ఏడుస్తా ఎప్పుడు కాళ్ళ మంచం కాడ కాపలా ఉండేవారు అనమాట. ఈ లోపల వచ్చి వాళ్ళు ఇల్లు వాళ్ళు చూస్తూ ఉండేవారు. అలాంటి స్థితి జరుగుతున్నప్పుడు పాసలు మా అమ్మగారింటి కాడ ప్రజలందరూ కూడా ఆశ్చర్యంగా చెప్పుకున్నారు, ఎవరికి అర్థం కాదు. డాక్టర్ గారు అయితే నన్ను వైజాగ్ తీసుకుని వెళ్ళమన్నారండి. వెళ్ళమన్నప్పుడు నన్ను తీసుకుని వెళ్తూ ఉండగా వాళ్ళు మా అమ్మగారు మా అత్తయ్య గారు కూడా తీసుకుని వైజాగ్ బస్సులో తీసుకుని వెళ్తున్న సందర్భాల్లో నేను ఇదివరకు వెళ్ళి మందిరానికి నేను వెళ్ళినప్పుడు నాకు బస్సులో వెళ్తున్నప్పుడు నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు మళ్ళీ జ్ఞాపకం వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మందిరం దగ్గరికి వెళ్ళినప్పటికీ దేవుడు మళ్ళీ నా ఆత్మలో ప్రేరేపణ వచ్చి ప్రభువా నేను బ్రతికితే కనుక నేను కంపల్సరిగా నేను ప్రభు నమ్ముకుంటాను, మీరు అంటే నాకు తెలియదు, నా బిడ్డల దగ్గరికి నేను తల్లిగా వస్తే కనుక నేను కంపల్సరిగా మిమ్మల్ని నమ్ముకుంటానని నాకు తెలిసి తెలియనిలో నేను ప్రార్థన చేసుకుని దేవుని గురించి నాకు అంత అవగాహన లేనప్పుడు నేను అలాగా మనసులో నేను ప్రార్థన చేసుకున్నానండి. నాకు అంతవరకు కూడా మనిషిని దానం లేని మనిషిని మందిరానికి దగ్గరికి వెళ్ళినాడికి నాకు ప్రేరేపణ వచ్చి వెంటనే జ్ఞాపకం వచ్చి ప్రభు నేను తలంచుకున్నాను, నా బిడ్డల దగ్గరికి మళ్ళీ నేను తల్లిగా వస్తే నేను నమ్ముకుంటాను ప్రభు అని నేను అనుకున్న సందర్భం అయిందండి. ఆ సమయంలోనే అయితే నన్ను వైజాగ్ తీసుకెళ్తే అప్పుడు తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత తీసుకెళ్లారు వైజాగ్ కేహెచ్ హాస్పిటల్. తీసుకెళ్ళిన తర్వాత ఆయన అయితే మరి నా కూడా 10 మంది వచ్చారు. నా కూడా 10 మంది వస్తే సందర్భాల్లో అక్కడ హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళి మమ్మల్ని ఇదిలో కూర్చోడి పెట్టారండి. కూర్చోడి పెట్టినప్పుడు ఏం జరిగిందంటే నాకు అక్కడ పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు నాకు చాలా భయం వేసింది అనమాట. అక్కడ చూసినప్పటికీ నాకు ఏదో కింద అయ్యమయ్యలా భయంగా అనిపించింది. హాస్పిటల్ అక్కడ రోగులు ఒక యాక్సిడెంట్లు అయిన కేసులు చూసినప్పుడు నాకు చాలా భయం వేసింది. భయం వేసినప్పుడు అయినప్పుడు కూడా నాకు ఏం జరుగుతుందో తెలియని స్థితిలో నేను ఉన్నాను. మరి నైట్ అవుతుందో పగలవుతుందో కూడా నాకు తెలియని స్థితిలో ఉండేదాన్ని. అలాంటి పరిస్థితిని బట్టి నేను మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ కూర్చున్నారు, నా చుట్టూరు ఉన్నారు. మరి లోపలికైతే డాక్టర్ గారి దగ్గరికి మేము వెళ్తాము. వెళ్ళిన సందర్భంలో ఏం జరిగిందంటే నేను మనసులోనే మళ్ళీ ప్రార్థన చేసుకున్నానండి బయట. నాయనా నేను ఈ హాస్పిటల్లో నన్ను ఉంచొద్దు, నన్ను ఈ హాస్పిటల్లో నేను ఉండలేను ప్రభువా, నేను నా బిడ్డల దగ్గర తీసుకెళ్తే నేను ఎక్కడన్నా వాళ్ళని చూసుకున్నాను, నేను అలా చనిపోతాను కానీ నేను హాస్పిటల్లో నన్ను ఉంచొద్దు ప్రభువా అని నేను అనుకున్న సందర్భాల్లో మరి ఒక మాట దేవుడు నన్ను ఆ మాట విన్నారు ఖచ్చితంగానని. అందుకే భూమి మీద భక్తులు మాట్లాడుకొని చుండగా మరి ఓ చెవు పెట్టి ఆలకించును అన్నట్లుగా మరి నాకు తర్వాత నాకు అర్థమవుతూ వచ్చింది కొన్ని సందర్భాల్లో. అయితే ఆ పరిస్థితిని బట్టి నేను హాస్పిటల్ లోపల తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు నాకు టెస్టులు చేస్తూ ఉన్నారండి. నాకైతే కనీసం నాకు 2 చెంచాలు మరి నీళ్లు కూడా నేను తాగలేని స్థితి 3 సంవత్సరాల నుంచి కూడా 2 చెంచాలు వేసుకున్నా కూడా బయటికి వచ్చేసింది అనమాట. అంత భయంకరమైన పరిస్థితి నాకు జరుగుతూ ఉండేది. అలాంటి పరిస్థితుల్లో నేను బయట ఎప్పుడైతే ప్రభుని నేను తలంచాను, ప్రభుని యేసుక్రీస్తు వారిని నేను తలంచుకుని ప్రభువా నేను హాస్పిటల్లో నేను ఉండలేను తండ్రి, మరి నన్ను తీసుకెళ్లి నా ఊర్లోనే నా బిడ్డల దగ్గర నేను చనిపోతానని చెప్పినప్పుడు వారు మరి దేవుడు ఆ సందర్భాన్ని నా మాట విని ఉండొచ్చు. అయితే నేను హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు టెస్టులు చేస్తున్నప్పుడు చేశారు. నిన్ను టెస్టులు చేస్తూ ఉన్నారంటే చేసినప్పటికీ అప్పుడు జనాలు అందరూ బయట ఉన్నారు. ఆ సందర్భాల్లో నాకు లోపల తీసుకెళ్లి నాకు 2 లీటర్లు ఏదో ఒక మందు పొడుము కలిపి నాకు కడుపులోకి ఇవ్వడానికి తీసుకొస్తూ ఉన్నారు. నా దగ్గరికి తీసుకొస్తున్నప్పుడు నా తల్లిదండ్రులు నా కుటుంబం అంతా కూడా 2 చెంచాలు నీళ్లు మరి తాగలేని స్థితిలో ఉన్నారు. తాగలేని స్థితిలో ఉన్నప్పుడు ఇంతగా 2 లీటర్లు మందు తీసుకొచ్చారు, ఈ బిడ్డ అలా తాగుద్దని నా తల్లిదండ్రులు చాలా చింతపడ్డారండి. అలాంటి సందర్భాల్లో నేను కూడా ఆ మనసులో అప్పుడు డాక్టర్లు ఏమన్నారంటే సందర్భాల్లో వాళ్ళు ఈ మందు నువ్వు తాగకపోతే నీ రోగం బయటకు రాదమ్మా, ఈ మందు తాగినప్పుడు నీకు లోపల పిల్ల పేగులు ఎక్కడ చెడ్డ ఉందో అక్కడ అదికి వెళ్ళి దాన్ని అంతా క్లీన్ చేసి అది చెప్తుంది లోపల, ఇది తాగలమ్మా నువ్వు అని చేసి వెంటనే డాక్టర్లు నన్ను బలవంతం చేశారు. చేసిన తర్వాత డాక్టర్లు చెప్పిన మాట ఏంటంటే ఇది తాగకపోతే నువ్వు ఈ మందు తాగకపోతే లోపలికే మేము మిషన్ల ద్వారాగా లోపలికి పంపిస్తామమ్మా ఈ మందుని అనేసి చెప్పారండి. చెప్పినప్పుడు చాలా భయపడ్డారు నా తల్లిదండ్రులు, నా కుటుంబం, నా కూడా వచ్చిన వారు 10 మంది కూడా చాలా 1 చెంచా నీళ్ళు కూడా
ఈ అమ్మాయికి 2-3 సంవత్సరాల నుంచి మరి వెళ్తలేదు. అలాంటి సందర్భాల్లో మరి ఎలా తాగుతుందని వాళ్ళు ఎంతగానో కూడా భయపడి కంగారు పడ్డారు. ఆ సందర్భాల్లో ప్రభు మళ్ళీ అక్కడికక్కడే నేను ప్రభుని తలంచి నా మనసులోనే తలొస్తున్నాను తప్ప కానీ యేసు ప్రభు అన్న మాట బయటికి రావటానికి లేదండి. అలా చెప్పడానికి కూడా నాకు చేతనయ్యేది కాదు. యేసు ప్రభు గురించి నేను ఇలా యేసు ప్రభుని ప్రార్థన చేసుకుంటున్నాను అన్న మాట వాడికి నేను తెలియపరచట్లేదు. నా నోరు ఇప్పలేకపోతున్నాను బయటికి. ఎందుకంటే వాళ్ళంతా హిందూస్ వాళ్ళు. నేను ఇప్పుడు కొత్తగా ఏదో అందరి దేవుళ్ళతో పాటు ఇలా నేను తలుసుకుంటున్నాను, కానీ నేను కూడా అప్పుడు కూడా ఇంకా నేను పూర్తిగా కూడా నేను ఇంకా విధానం లేదనమాట. అలా సందర్భాల్లో ప్రార్థన చేసుకుని ఒక 2 లీటర్ల పొడుము కూడా ఆ మందుకు సంబంధించిన 2 లీటర్లు కూడా నేను ప్రభువా నేను ఇదిగో తాగుతున్నాను ప్రభువా మీరు సహాయం చేయండి అని నేను ఆ 2 లీటర్లు సంబంధించినటువంటి మందుకు సంబంధించిన నీళ్లు అన్నీ కూడా నేను తాగినప్పుడు చాలా నా వాళ్ళు భయపడ్డారు. ఈ బిడ్డ ఎక్కడ బయటికి ఇంతవారం ఎంతో బాధపడుతూ వచ్చింది, ఇక ఈ తాగగలుగుతుందో లేదని చాలా భయపడి విధానం చెందారండి. ఆందోళన వాళ్ళు డాక్టర్లు చెప్తున్న ట్రీట్మెంట్ బట్టి. అయితే నేను ప్రార్థన చేసుకున్న వెంటనే 2 లీటర్లు ఈ ఒక్క పొడిమంతా కూడా ఎలా తాగానో కూడా నాకు ఆశ్చర్యం అయిపోయిందండి. చాలా విచిత్రం అనమాట. ఆ నీళ్ళన్నీ నేను తాగేసాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి నేను ఎంతగానో కూడా నేను కృతజ్ఞతలు, నా జీవితం అంతా కూడా నా బ్రతుకు దినములంత కాలము కూడా నేను ఎంతో దేవునికి నేను కృతజ్ఞతరాలై ఉన్నాను. మరి ఆ పరిస్థితుల్లో నాకు ఈ దేవుడే నన్ను కాపాడుతున్నాడని నేను అనుకోలేదండి. ఆ సందర్భాల్లో కూడా అలాంటి పరిస్థితుల్లో నాకు అది తాగేసిన తర్వాత వెంటనే నాకు వాంతులు, నాకు 2 చెంచాలు తాగితేనే నాకు వాంతులు వచ్చేసి ఎక్కువగాని కడుపులోకి దిగేది కాదు. బయట నుంచి 3 సంవత్సరాల నుంచి వచ్చేస్తుందండి. అలాంటి పరిస్థితుల్లో నేను ఇప్పుడు ఉన్న రూపంలో నేను అప్పుడు ఉండేదాన్ని కాదు. నల్లగా సన్నంగా ఎముకలు ఉండేది. అదొక రకమైన రూపాంతరంలోకి నేను వచ్చేసాను రోగాన్ని బట్టి. ఆ పరిస్థితి జరుగుతున్న సందర్భాల్లో ఏం జరిగిందంటే వెంటనే నాకు కాలు చేయి వెనక పెట్టి కుడి కాలు కుడి చేయ మరి 1 గంట సేపు నన్ను పడుకోబెట్టడం జరిగింది డాక్టర్లు. ఆ సందర్భాల్లో ఆ పడుకోబెట్టిన కొంతసేపటికి నన్ను లోపల తీసుకెళ్ళి టెస్ట్లో దేనికి తీసి వాళ్ళు చేస్తూ ఉన్నారు. చేస్తున్న సందర్భాల్లో వాళ్ళు హాస్పిటల్ నుంచి బయటికి తీసుకుని టెస్టులన్నీ అయిపోయిన తర్వాత హాస్పిటల్ నుంచి బయటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంకో డాక్టర్ దగ్గరికి పంపించారండి. అన్నీ తీసిన తర్వాత డాక్టర్ దగ్గర పంపిస్తే ఆ డాక్టర్ గారు అడిగారు మమ్మల్ని. మాకు కూడా అప్పుడులో మాకు ఎవరు కూడా అంత చదువుకోలేని పరిస్థితుల్లో గురించి ఎవరికేం తెలిసేది కాదు. మా బావగారు ఒక అతను లాయర్ ఉన్నారు, ఆయన మాకు కూడా వచ్చారండి. ఆయన మాకు సహకారిగా ఎవరితో అలా మాట్లాడాలని ఆయనతో డాక్టర్ గారు ఇంకొక హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ గారు అడుగుతున్నారు, వీరింట్లో ఎవరికైనా టీబీ పేషెంట్ ఉన్నారా అని అడిగినప్పుడు మా బావగారు అయితే ఆ డాక్టర్ గారితో చెప్పారండి. అయితే వీళ్ళ బావగారు టీబీ రోగంతో బాధపడుతూ బ్లడ్ క్యాన్సర్ వచ్చి చనిపోయారండి ఆయన. మళ్ళా తర్వాత వాళ్ళ అత్తగారు కూడా మరి ఈ వ్యాధితోనే బాధపడుతుంది టీబీతోని అని మా బావగారు అయితే డాక్టర్ గారితో చెప్పారు. చెప్తే వీళ్ళు అత్తవారింట్లో ఇలాంటి పరిస్థితి జరిగిందండి. మా బావగారు అయితే టీబీ వ్యాధితో నా పెళ్లి కాకముందే చనిపోవటం జరిగింది ఆయన. మళ్ళా అది టీబీ అంటే బ్లడ్ చాలా వైజాగ్ హాస్పిటల్లో కూడా ఆయన జాయిన్ చేశారు. అయినా కూడా ఆయన బ్రతకలేదు. మా వారే హాస్పిటల్లో తిప్పారంట, చనిపోయారండి ఆయన. తర్వాత మళ్ళీ వయసులోనే చనిపోయారు ఆయన. మళ్ళీ మా అత్తగారు కూడా అదే రకమైన వ్యాధి రావటం ప్రారంభించిన తాడు కూడా బ్లడ్ కక్కుతూ ఉన్నారండి అని మా బావగారు అన్ని కూడా డాక్టర్లు చెప్పినప్పుడు అయితే వెంటనే ఈవిడ కడుపు నిండా కూడా వాటర్ ఇవ్వండి, తాగినంత కూడా వాటర్ ఇవ్వండి అని చెప్పారు. వెంటనే బల్ల మీద పడుకోబెట్టి నాకు టెస్టులు చేయడం జరిగింది ఆ డాక్టర్ గారు. తర్వాత ఏం జరిగిందంటే అప్పుడు నాకు మళ్ళా తీసుకొచ్చి లోపల తీసుకెళ్ళి నాకు మళ్ళీ ఏదో ముందు పంపించారండి లోపలికి. పంపిస్తే ఇది ఎక్కడ కూడా స్నానం చేయించకూడదు, ఇదంతా కూడా ఈ ముందు పంపించిన కాడకి 3 రోజుల వరకు మాకు ఏది కూడా తెలియదని చెప్పారండి. అప్పుడు వెంటనే మందు ఎప్పుడైతే ఎక్కించారో అది టీకా లాంటిది వేశారు. అది టీకా వెంటనే పొక్కితే కనుక ఈవిడ కూడా టీబీ ఉన్నట్టు అని డాక్టర్లు చెప్పడం జరిగింది. ఆ మందు ఎప్పుడైతే పంపించారో 3 రోజుల వరకు అన్నా కాకుండా వెంటనే ఆ ముందు పంపించిన చోట్లోనే అది పొక్కిపోయిందండి. అది పొక్కిపోయిన వెంటనే డాక్టర్ గారు చాలా ఆయన విధానం అయ్యారు. ఏంటండి డాక్టర్ గారు అలాగా చూస్తున్నారని మా అమ్మగారు అయితే అడగడం జరిగింది. లేదమ్మా ఈవిడికి టీబీ ఉన్నది అని చెప్పారండి. అయితే ఈ టీబీ చాలా రకాలుగా వస్తుందంట. నాకు ఇది జరిగి
ఇంచుమించు 30 సంవత్సరాలు అయిపోతుందండి ఈ పరిస్థితి అంతా కూడా. ఈ సాక్ష్యం నేను ఇప్పుడు చెప్తున్నాను. ఇదే స్టార్టింగ్ అండి. దేవుడైతే నన్ను దర్శించి నీ సాక్ష్యం, నీ సజీవమైన సాక్ష్యాన్ని నువ్వు మరి కొంచెం కింద మంచం కింద నువ్వు పెట్టకూడదు, నువ్వు ప్రజలకు నువ్వు వెల్లడిపరచలేదు, నేను చేసిన ప్రతి కార్యము నువ్వు ప్రజల్లో వెల్లడిపరచాలని ప్రభు నన్ను దర్శిస్తూ ఉన్నారు. అయితే కొన్ని పరిస్థితులు బట్టి నేను ముందుకు రాలేకపోయాను. మరి ఒక పరిస్థితిలో దేవుడు ఈ రోజు నుంచి ఈ రీతిగా దేవుడు నన్ను ఎంతగానో కూడా దేవుడు మరి నా కుమారుడు ఇటీవల పరిచర్య మరి ఒక లైవ్లో పరిచర్య వల్ల దేవుడి కృప నాకు ఎంతగానో కూడా అనుగ్రహించారు. ఆ చిన్న కుమారుడు ఒక పెద్ద ఆయన కూడా పరిచర్య చేస్తున్నారు, చిన్న ఆయన కూడా లైవ్లోని వాక్యము ఇలాగా సంఘాల్లో కూడా వాక్యం చెప్తారు. ఈయన ద్వారా ఈ రీతిగా దేవుడి సాక్ష్యాన్ని పంచుకోవడానికి దేవుడు ఎంతో కృపనిచ్చారండి. మరి పెద్ద ఆయన కూడా ఆయన సంఘాలు నడిపిస్తారు, చిన్న ఆయన కూడా సంఘాలు నడిపిస్తారు. ఈయన కూడా మరి అనేకమైన ప్రాంతాల్లో కూడా చిన్న ఆయన కూడా మరి ఇలా ఈ పరిచర్య చేస్తూ కూడా ఉంటూ ఉన్నారు ఇప్పుడైతేని. అయితే అప్పుడైతే ఏం జరిగిందంటే ఆ పరిస్థితిని బట్టి ఆ డాక్టర్ గారు ఏమన్నారంటే వెంటనే అమ్మాయి ఇవిడికి ఇలాగ ఉంది అంటే ఈ వ్యాధి అప్పుడు మీరు 15 రోజులకి రండి, మళ్ళీ ఈ రిపోర్ట్లు మీకు వస్తాయి, అప్పుడు నేను పై పంపిస్తానని డాక్టర్లు చెప్పారు. అయితే డాక్టర్ గారు కూడా ఆశ్చర్యమైపోయి ఏమన్నారంటే నా భర్తను చూశారు, నన్ను చూసి ఏమిటి ఇతనికి ఈవిడి భార్య అంటే ఈవిడి రోగ తీరుని బట్టి ఇలాగ అయిపోయారండి అని మా బావగారు పక్కన చెప్పారు. అంత భయంకరంగా నాది ఒక రూపమే ఒక చూడటానికి ఒక భయంకరంగా ఉంటుంది అనమాట. అలాంటి పరిస్థితి నాకు జరుగుతూ వచ్చిందండి. అయితే అసలు చాలా నేను ఇలాగ చెప్తున్నానంటే ఆనాటి రోజుల్లో ఆ పరిస్థితుల్లో నాకున్న పరిస్థితులు చాలా నన్ను పరిగెట్టి చాలా భయంకరంగా నన్ను వేధిస్తూ ఉండేది. ఈ రోగాలన్నీ కూడా కాళ్ళు 2 కూడా నరికేసినట్టుండి, చేతులు 2 నరికేసినట్టు ఉండేది, కంట మీద అయిపోతున్నట్టు ఉండేది, బ్రెయిన్ ఇది అయిపోయేది, కళ్ళు తెరబడిపోయండి, గుడ్లు నల్లగుడ్డు కనిపించేది కాదు. ఇలాంటి పరిస్థితి 2-3 సంవత్సరాలు నా తల్లిదండ్రులు చాలా కుంగిపోయి ఏడ్చి కొన్ని ఆస్తులు అమ్మేశారు వాళ్ళు నా కోసం. అలాంటి పరిస్థితి జరుగుతూ వచ్చేది. అయితే వైజాగ్ వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే మరి దేవుడు ఆ డాక్టర్ గారిలోకి వెళ్ళి ఆ ఒక్క పొడుము ఎవరు కూడా నాకు పట్టించలేదు లోపలికి ముందు. అయితే ఆ దేవుడిని ఎప్పుడైతే ఆమె వచ్చి నన్ను యేసు ప్రభు నమ్ముకోమన్నప్పటికీ నేను ఇలాగా నాకు ఆలోచన వచ్చినప్పుడల్లా నేను నేను తలంచుకున్నప్పుడల్లా దేవుడు ఈ డాక్టర్ గారికి దేవుడు నాకు ఎంతగానో కూడా వైజాగ్ వచ్చిన తర్వాత ఈ డాక్టర్ గారి ద్వారాగా ఎంతమంది డాక్టర్లు నాకు ఎన్ని టెస్టులు చేసినప్పటికీ కూడా ఈ వ్యాధి అయితే బయటకు ఎవరికి తెలవలేదండి. ఇది అలాగ 2-3 సంవత్సరాలు ఈ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినా కూడా ఎవరు కూడా ఈ రోగాన్ని కనిపెట్టలేకపోయారు. పరిస్థితిని బట్టి అప్పుడు ఆవిడ ఎప్పుడైతే యేసు ప్రభువుని నాకు పరిచయం చేశారో, యేసు ప్రభు నిజమైన దేవుడమ్మ గొప్ప రక్షకుడైన అని మనల్ని రక్షించటానికి వచ్చాడని ఆవిడ ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి నా హృదయంలో యేసు ప్రభు అని నేను హృదయంలో అంగీకరించి ఉన్నాను. అయితే నన్ను అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత వైజాగ్లో టెస్టులన్నీ ఒక్కొక్క పెద్ద హాస్పిటల్కి పంపిస్తూ ఉన్నారు, ఏయో టెస్టులు చేస్తూ ఉన్నారు. ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కాని స్థితిలో ఉండేది. మనసు బాగున్నప్పుడు కొంచెం ఆరోగ్యం బాగున్నప్పుడు నాకైతే నా పరిస్థితి నాకు తెలిసి నేను ప్రభువుని ఇలా తలంచుకుంటూ ఉండేదాన్ని. అయితే ఎప్పటికీ కూడా నేను ఇంకా పరిపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నేను ఇంకా అంగీకరించలేదు. మనసులో నేను ఒక్కొక్కసారి ఎప్పుడైనా పరిస్థితి బాగాలేనప్పుడు నేను తలంచేదాన్ని. ఆ సందర్భాలు నాకు దేవుడు కార్యం చేస్తూ ఉండేవారు. అయితే ఇలా కార్యం చేస్తాడని కూడా నేను అనుకుని నేను గ్రహించుకోలేని స్థితిలో ఉండేదాన్ని. నా బిడ్డలు ఎక్కడ ఉంటున్నారో కూడా నాకు తెలిసేది కాదండి. నా భర్త, నా తల్లిదండ్రులు ఏమైపోతానో కూడా తెలిసేది కాదు. అలాంటి పరిస్థితుల్లో నాకు ఈ రీతిగా జరుగుతూ వస్తున్న సందర్భాలు ఇలాగా 2-3 సంవత్సరాలు అయిపోతున్నప్పటికి డాక్టర్లు అయితే ఆ టెస్టుల పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళైతే మరి టెస్టులు వచ్చాయి, మరి ఆవిడకున్న రోగాలను బట్టి ఈవిడ భూమి మీద బ్రతకరు అని వాళ్ళు రిపోర్ట్లు మరి మా వాళ్ళకి చెప్పడం జరిగింది. అనుకున్న వాళ్ళకి ఈవిడకున్న ప్రాబ్లమ్స్ మరి ఎవరికి కూడా రాకూడదు, అలాగున్నది ప్రాబ్లం. ఆ రోజులు ఇప్పుడున్న సౌకర్యాన్ని బట్టి అప్పుడు సౌకర్యాలు ఉండే కదండి. ఎక్కడికి హాస్పిటల్కి వెళ్ళాలన్నా మా నాన్నగారు నా పెద్ద తమ్ముడు గారు ఎత్తుకుని అమ్మ నువ్వు చిగ్గుపడొద్దమ్మా నీ భుజాల మీద చేతులు వేసుకుని ఒక చిన్న పిల్లని భుజం మీద ఎక్కించుకుని భుజాల మీద రైలు స్టేషన్లోని బస్ స్టాండ్లోని భుజాల మీద ఎక్కించుకుని బస్సులోకి ఒకటి పెట్టేవారండి. భుజాల మీద ఎక్కించుకుని మా అమ్మగారు ముందెళ్ళి ఆ ఒక రైల్లో ఆ చోటు కోసం ఒక బట్ట పరిచి నన్ను సాయం పట్టుకుని అలా చేతులతో భుజాల మీద తీసుకెళ్ళి రైల్లో కూడా అలాగ వెళ్ళేటప్పుడు ప్రయాణాలు చేసినప్పుడు హాస్పిటల్కి అలాగ మా అమ్మగారు ముందు పట్టేసి తర్వాత నేను వెళ్ళి నన్ను పొడికేసేవారు, ఎత్తుకునేవారండి. నా పెద్ద తమ్ముడు గారు, నా ఒక చిన్న తమ్ముడు
నా ఒక తండ్రి గారు ఎత్తుకుని అలా మోసుకునేవారు. 2 బిడ్డల కన్నా తల్లిని ఏం జరుగుతుందో తెలవటం లేదు. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నారు. బిడ్డకు ఆ భయంకరమైన బాధలతో బాధపడుతుంది రాత్రి పగల కూడా. ఈవిడికి ఏం జరుగుతుందో కూడా అర్థం కావటం లేదు. ఎవరు కూడా, ఏ దేవుడు ఏ దేవత కూడా ఈవిడిని రక్షించటానికి ఎవరు కూడా విధానం లేదు. ఈ బిడ్డ పరిస్థితి ఏంటో కూడా అర్థం కాని స్థితిలో ఉంటుందని మరి ఈ రీతిగా కొట్టుమిట్లు ఆడిపోతున్న సందర్భాల్లో మరి వైజాగ్ తీసుకెళ్ళటము, అక్కడ డాక్టర్ గారు మరి దేవుడు, నేను ఎప్పుడైతే ప్రభు నేను తలంచుకున్నానో, ఆ ప్రభుకి ప్రార్థన ఎప్పుడైతే చేశానో యేసుక్రీస్తు ప్రభు వారికి, మరి ఆ ఒక డాక్టర్ గారు 15 రోజులు రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన పరిస్థితులు ఏంటంటే, ఈమెకైతే లోపల మరి పేగులన్నీ తినేసాయి, ఈవిడికి పేగులన్నీ కూడా పాడైపోయినాయి, ఈవిడి పరిస్థితి బాగోలేదు. అయినప్పుడు కూడా 2 ఆపరేషన్లు చేయాలి ఒకేసారి. ఆ ఆపరేషన్కి బ్రతుకుతుందో లేదో కూడా తెలియదు. అంతవరకు కూడా చేసే వరకు కూడా తట్టుకుంటుందో లేదో కూడా తెలియదు. కానీ ఆ ఆపరేషన్ చేయాలి. ఒకవేళ బ్రతికితే భూమి మీద సస్తూ బ్రతుకుతుంది, అటు చనిపోదు ఇటు బ్రతకదు అన్నట్టు ఉంటుంది. అలాంటి భయంకరమైన వ్యాధి ఈవిడికి పేగుల్లో, చిన్న పేగులు పిల్ల పేగులకు వచ్చింది. పేగులన్నీ కూడా పాడైపోయి లోపల కుళ్ళిపోయి ఎలా మడత అలాగైపోయినాయని చేసి డాక్టర్లు అయితే చెప్పడం జరిగిందండి. అలాంటి సందర్భాల్లో అలాంటి 3 నెలలు వైజాగ్లో నన్ను ఉంచేశారు. డాక్టర్ల దగ్గర తిప్పుతూ ఉన్నారు. అయితే ఇంకా అక్కడ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు డాక్టర్ గారు ఒక మాట అన్నారండి, మీకు ముందుగా నేను చెప్పాలి విషయము. ప్రభు ఈ హాస్పిటల్ దగ్గర నేను ఉండను ప్రభు అని. నేను ఎప్పుడైతే నేను బయట హాస్పిటల్ అవతల నా బిడ్డల దగ్గర తీసుకెళ్ళి ప్రభు అని నేను అన్నాను, వెంటనే డాక్టర్ గారిలోకి దేవుడు ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత, టెస్ట్లు అయిన తర్వాత డాక్టర్ గారిలోకి ప్రభు వెళ్ళారు కావాలండి. ఆయన డాక్టర్ గారు వెంటనే ఏమన్నారంటే, అమ్మాయి హాస్పిటల్లో నీ బిడ్డ అయితే 10 రోజులు బ్రతికేది 5 రోజులే బ్రతుకుద్ది. ఇక్కడ పేషెంట్లు చూసి తొందరగా ఆవిడ కొనుమూసే సమయం కూడా ఉన్నది. అలాంటి పరిస్థితి ఇప్పుడు జరుగుతుంది. మీకు దగ్గర ఎవరైనా బంధువులు ఉంటే ఇక్కడ వైజాగ్లో మీరు తీసుకెళ్ళి ఈ అమ్మాయిని అక్కడ పెట్టండి. అక్కడ పెట్టి అప్పుడు ఫోన్ల ద్వారాగా మీరు ఎక్కడికి ఏ హాస్పిటల్ తీసుకురామంటే ఆ హాస్పిటల్ తీసుకొచ్చి ట్రీట్మెంట్లు చేయించి అన్నీ మనం ఏర్పాటు చేద్దాము. మీకు ఎవరైనా బంధువులు ఉంటే తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోండి అని అన్నారండి. అప్పుడు నిజంగా నా దేవుడు, నా సజీవుడైన దేవుడు, దేవునికి మహిమ కలుగును గాక. మరి నిజంగా దేవుని యొక్క సృష్టికర్త అయిన ప్రణాళిక నా పైన ఉన్నది కావాలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో నాకు ఆ బయట చిన్న ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు వెంటనే అంగీకరించారు. ప్రార్థన విన్నారు. విన్న వెంటనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు డాక్టర్ గారిలోకి వెళ్ళటం ఏంటి, ఆ డాక్టర్ గారు నాకు అక్కడే నేను అడ్మిట్ అయ్యానని నేను అమ్మ రిపోర్ట్ ఇస్తాను పైకి, మీరు బంధువుల ఇంటికి తీసుకెళ్ళి ఈ బిడ్డను అక్కడ పెట్టుకోండి అమ్మా, మీ బాధ మీ తల్లిదండ్రులు ఏడుపు నేను చూడలేకపోతున్నాను, బిడ్డ పడుతున్న నరకం నేను చూడలేకపోతున్నానండి. డాక్టర్ గారు అయితే అలాగే రిపోర్ట్లు ఇచ్చారండి. హాస్పిటల్ ఉన్నట్టుగా రిపోర్ట్లు ఇచ్చి నన్ను వేరే బంధువుల ఇంట్లో పెట్టించి ప్రతి హాస్పిటల్కి ప్రతిరోజు తీసుకుని వచ్చి టెస్టులు చేయించేవారు. అయితే 3 నెలలు 2 నెలలు పూర్తయిపోతున్న సందర్భాల్లో ఈవిడికి బ్లడ్ లేదు కాబట్టి బ్లడ్ అది కొన్న రక్తం అయితే మరి ఆ కుట్లు సీమ్ పట్టేస్తాయి. ఎవరైనా మంచి రక్తం ఎవరి కాలం మంది ఉన్న వాళ్ళు రక్తం తీసుకొచ్చి ఈవిడికి ఇస్తూ ఉండాలి. 15 రోజులకు ఒకటి మళ్ళీ ఆపరేషన్ రూమ్లో ఒకటి బ్లడ్ ఇవ్వాలి ఈమెకి అని వాళ్ళైతే డాక్టర్ గారు అయితే చెప్పడం జరిగింది. చెప్పడం తర్వాత మళ్ళా ఏం జరిగిందంటే పరిస్థితుల్లో మా అమ్మగారు మళ్ళీ కొంత భూము ఇంటికి వచ్చి మా అమ్మగారి ఇంటికి వచ్చి మళ్ళీ కొంత ఆస్తిని అమ్మి కొంత డబ్బు తీసుకుని వచ్చారండి అమ్మ. అయితే అంతకుముందు కూడా ఏం జరిగిందంటే, నేను ఎక్కడైతే వెళ్ళి నేను వేరే ఇంట్లో బంధువుల ఇంట్లో పెట్టారో అక్కడే ఒక పాస్టర్ గారు, ప్రకాశం గారు అని ఒక పాస్టర్ గారు ఉండేవారు. అయితే అంతకుముందు యేసు ప్రభు గురించి నాకు పరిచయం చేసిన తల్లిగారి ద్వారాగా ఇక్కడ ఆ బంధువుల ఇంటికి తీసుకెళ్ళి అక్కడ పెడితే వాళ్ళు నా దగ్గర 10 మంది ఉండేవారు. నా వాళ్ళందరూ కూడా అక్కడ కూడా ఎక్కడ దేవతలు దేవుడి దగ్గర కూడా తీసుకెళ్ళేవారండి. నా తల్లి, నా కుటుంబం అంతా కూడా నా బిడ్డ మనశ్శాంతిగా ఉంటుంది, అలా చూస్తుంటే తృప్తి పడుతుందేమో, ఆ బిడ్డ ఒక మైండ్ సెట్ను సరి చేసుకుంటుందేమో, ఆ బిడ్డల బాధ మర్చిపోతుందేమో అని. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు వైద్యం తీసుకెళ్ళినా కూడా వాళ్ళకి శక్తికి మించిన పని చేస్తూ ఉండేవారండి. నా పట్ల చాలా వేదన. నా తమ్ముళ్ళు చిన్నవాళ్ళప్పటికీ నా బిడ్డలు కూడా చిన్నవారే. అలాంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు ఆ ఒక ఇంటికి బంధువుల ఇంటికి వెళ్ళి నన్ను అక్కడ పెట్టినప్పుడు ఒక పాస్టర్ గారు ఒక కుటుంబం ఉందండి అక్కడ. దేవునికి స్తోత్రాలు. ప్రభు నన్ను ఎక్కడికి వెళ్తే అక్కడికి నాకు వాళ్ళ కుటుంబం నాకు ప్రకాశం గారు అని వారు మరి గొప్ప దైవజనులు, వారు కూడా ఆత్మ సంబంధమైన దైవజనులు. ఆ దైవజనులు వెంటనే రోగిని నన్ను చూసినప్పటికీ, అమ్మ నువ్వు ఆవిడ ఎవరో వచ్చారు, రోగి ఉన్నారు, ఆవిడ చనిపోయే స్థితిలో ఉన్నారు, ఆమె కోసం ప్రార్థన చేద్దామని
వాళ్ళు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉండేవారండి. ప్రార్థన చేస్తుంటే నా వాళ్ళు, నా అత్తవారు, మా అమ్మగారి కుటుంబం, మేము యేసు ప్రభు నమ్ముకోమండి, మేము యేసు ప్రభు మా దేవుడు కాదు, మా దేవుడు కాదు, మా మా పాపను ప్రార్థన చేస్తానంటారేంటి అని వాళ్ళు ఎదుట అంటా ఉండేవారు. అయితే మమ్మల్ని చేర్చుకున్న ఇంటికాల ఓనర్ గారు ఏమన్నారంటే, ఏ దేవుడైతేలే ఆ బిడ్డ మనశ్శాంతిగా ఉంటారో ఆవిడ చేయనివ్వండి ప్రార్థన అని వాళ్ళని తిరగేసేవారండి ఆయన. వెంటనే నేను ఆ ప్రార్థన వాళ్ళు చేస్తూ ఉండేవారు, చెప్పారనమాట. వాళ్ళు ఏం చెప్పారంటే, మరమ్మా నువ్వు బ్రతుకుతావు, నువ్వు బ్రతికి నీ బిడ్డల దగ్గరికి వెళ్తావు, ఖచ్చితంగా నేను యేసు ప్రభు వారు నిన్ను బ్రతికిస్తారు, నీ రోగాలను బాగు చేస్తాడు, నువ్వు యేసునందరూ విశ్వాసం ఉంచు, నమ్మిక ఉంచు, ప్రార్థన చేసుకో, దేవుడిని దర్శిస్తారు, నువ్వు చనిపోవు, నువ్వు బ్రతుకుతావు, మరి మేము ప్రార్థన చేస్తామమ్మా, నువ్వు ప్రార్థన చేసుకొని 3 నెలలు అక్కడ ఉన్నప్పుడు 10 రోజులే నన్ను 20 రోజులు హాస్పిటల్లో పెట్టారండి వైజాగ్లో ఆపరేషన్కి ముందు. అయితే అన్ని రోజులు కూడా ఆ ఇంటికాడే ఉండి హాస్పిటల్లో తిప్పి నాకు బ్లడ్ ఎక్కించేవారు. అయితే ఆ కుటుంబం నేను మళ్ళా మా ఊరు వచ్చేంత వరకు కూడా, మా ఆపరేషన్ అయ్యేంత వరకు కూడా వారు నా కోసం ప్రార్థన చేస్తూనే ఉండేవారు. అయితే ఇంకా చివరి టైంలో ఇంకా నాకు ఫస్ట్ కూడా నాకు బ్లడ్ ఎక్కించారండి. హాస్పిటల్ తీసుకెళ్ళి, పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళి బ్లడ్ ఒక ఆయన ద్వారాగా బ్లడ్ ఎక్కించేటప్పుడు నాకు, అమ్మ నీకు ఏమైనా తేడాగా ఉన్నదని డాక్టర్ గారు నన్ను అడిగారు. ఏమి తేడా లేదయ్యా అని చెప్పినప్పుడు వెంటనే బ్లడ్ అంతా ఎక్కేసిన తర్వాత నాకు, నీకు ఎక్కడన్నా ఏదైనా ప్రాబ్లం ఉందమ్మా అని 3 డాక్టర్లు నన్ను అడుగుతున్నారు. నా చుట్టూరు 3 డాక్టర్లు ఉన్నారు. అక్కడ చాలా మెడిసిన్ కూడా పెట్టుకున్నారు. ఎందుకంటే ఏ గడిలో నా ప్రాణం పోతుందో తెలియని స్థితిలో ఉండేదండి. అలాంటి పరిస్థితుల్లో నా చుట్టూ 10 మంది ఉండేవారు. అలాంటి స్థితిలో ఏం జరిగిందంటే, వెంటనే నీకు ఏమైనా తేడా ఉన్నదని డాక్టర్ గారు అడిగినప్పుడు బ్లడ్ అంతా ఎక్కిన తర్వాత నాకు ఎక్కడ మెడకాడ నాకు కొంచెం సేమ్ కుట్టినట్టు ఉన్నది అని నేను చెప్పిన తర్వాత వెంటనే నేను ఇలాగ నలుపుకునేటప్పటికి నా ఒళ్ళంతా కూడా ఎలర్జీ కింద వచ్చేసి చాలా భయంకరంగా అక్కడికక్కడే నాకు ప్రాణం పోయేంత పరిస్థితి అయిపోయింది. నువ్వు భయపడకమ్మా, నీ నాడి మాకు దొరకటం లేదని డాక్టర్లు 3 కూడా చాలా ఆందోళన చెందారు. వాళ్ళు ప్రాణం పోయేంత పరిస్థితి వచ్చేసింది, ప్రాణం మీదకి వచ్చింది. అలాంటి స్థితిలో చాలా కంగారైపోయి వెనకాల ఉన్న వాళ్ళు అందరూ ఏడుస్తూ ప్రారంభించినప్పటికి, ఎందుకంటే నా పరిస్థితి అలాంటిది, నా స్థితి అలాంటిది, ఈ స్థితి ఇప్పుడు చూసిన స్థితికి నా పరిస్థితికి చాలా తేడా ఉన్నదండి. ఈ రూపము యేసుక్రీస్తు ఇచ్చారు నాకు. అప్పుడైతే నాకు చాలా ఒక భయంకరం, ఒక దైవ రూపంగా ఉండేది, అలాంటి పరిస్థితిగా ఉండేది నాది. ఆ పరిస్థితి చూసి చాలా ఏడుస్తున్నప్పుడు, ఏంటి ఇలా జరుగుతుంది ఈవిడికని వెంటనే వాళ్ళు కంగారు అయినప్పటికీ డాక్టర్లు అందరూ 3 ఏకమే మాట్లాడుకుని, అమ్మ నువ్వు నాడు పట్టుకుని చూసినాడికి నాడు కూడా దొరకట్లేదు, నువ్వు కంగారు పడకమ్మ, నువ్వు ఆందోళన చెందొద్దు నువ్వు అని వాళ్ళు నన్ను ధైర్యపరుస్తున్నారండి. డాక్టర్లు వాళ్ళు ఒక కోర్సు నాకు ఎక్కిస్తూ ఉన్నారనమాట దానికి సంబంధించింది. అయితే అలాగా నా కోసం నైట్ ఒక 2 గంటల సేపు అలాగా హాస్పిటల్లోనే ఆ డాక్టర్లు 3 ఉండిపోయారు. వారు మళ్ళీ వేరే చోటకి వెళ్ళాలి. అలాంటి పరిస్థితుల్లో కొంచెం అలాగే ప్రభు నేను ధ్యానిస్తూ ఉన్నాను, యేసుక్రీస్తు నేను తలంచుకుంటూ ఉన్నాను. తలంచుకునే సమయం తర్వాత 2 గంటలు పోయిన తర్వాత నాకు కొద్దిగా తగ్గుముఖం పట్టేటప్పటికి నన్ను కారు కట్టించి మళ్ళీ నేను ఉండే స్థానంలోకి తీసుకెళ్లారు. పరిస్థితులు చాలా ఎదుర్కొంటా ఉండేవాళ్ళం. చాలా పరిస్థితులు ఏం జరుగుతుందో కూడా తెలియని స్థితిలో, ఈవిడికి ఎంత అలాగేమి చెప్పినా కూడా ఏదో పరిస్థితిలో ఆవిడకి వెళ్ళిపోతూ ఉందని నా కుటుంబస్తులు చాలా దుఃఖంతో ఉండేవారండి వాళ్ళు. అప్పుడులో మా తమ్ముళ్ళు చిన్నవాళ్ళు కాబట్టి ఎంత భూములు అమ్మేసినా కూడా మా అమ్మగారు, అక్క బ్రతుకుతుంది, మా హాని చేసి నేను భూములు అమ్మేస్తున్నానంటే నా తమ్ముళ్ళు కూడా చెప్పేవారు, అమ్మ ఇలాగ అక్కకి అంటానని అనేవారండి వాళ్ళు. అప్పుడు ఆ టైంలో వారు పరిస్థితి అలాగ ఉండేది. నా అత్తవారు అయితే నాకేమి ఖర్చు పెట్టలేని స్థితి ఉండేది. నా పుట్టింటి వారు నాకు ఏం చేసినా చేసుకొచ్చేవారు. మా అత్తవారికి లేదు కాబట్టి వాళ్ళు ఖర్చు పెట్టేవారు కదేమి. అలాంటి పరిస్థితి జరుగుతుండగా అయితే నాకు ఆపరేషన్కి సిద్ధం చేస్తున్నానని డాక్టర్లో, మేము ఇక్కడ కేహెచ్ హాస్పిటల్లో మేము చేయము ఆపరేషను, వేరే ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తాము అమ్మ అని నన్ను పిలిచిన వారే పెద్ద డాక్టర్ గారు. ఆయన నన్ను రమ్మన్న ఆయన కూడా పెద్ద డాక్టర్ గారే. అయితే వాళ్ళు ఇంకో 4 డాక్టర్లు, పెద్ద డాక్టర్లు వస్తారమ్మా, నేను 5 ఆపరేషన్ చేస్తాము, 2 ఆపరేషన్లు ఒకేసారి చేయాలి, ఇంచుమించు 5 గంటల ఆపరేషన్ పడుతుంది ఆవిడకి. అయినా కూడా చెప్పలేము కాబట్టి పరిస్థితి ఆవిడకి చాలా భయంకరమైన స్థితిలో ఉంది. పేగులన్నీ కూడా పాడైపోయి అక్కడికి మధ్య నిండిపోయినాయి, పాడైపోయిన పేగులన్నీ కూడా ఆవిడకి అని ఆ డాక్టర్లు మా వెనుకున్న వారికి చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు ఇలా సంతోషంగా నేను చెప్తున్నానంటే నా దేవుడు నా హృదయంలో ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో కూడా ఘనపరుస్తూ స్తుతిస్తూ
మరి దేవుని కొరకు ఎంతగానో కూడా నేను ఆయన చేసిన కార్యాన్ని బట్టి, ఆయన చేసిన సిలువ కార్యాన్ని బట్టి నేను ఇంతగానే ఎందుకు చెప్తున్నానంటే మీతో, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రోగులకి మరి వైద్యుడు, పాపులకి రక్షకుడని అవి ఎంతగానో మూడు మాటలు చెప్పారండి. నాకు ప్రభుని గూర్చి పెద్దగా కూడా వాక్యము తెలియదు, దేవుని గూర్చి తెలియదు. ఆ మాటతోనే నన్ను ఆకర్షించారు ప్రభు. మూడు మాటలు విన్నాను. ఈనాటి కాలంలో అయితే ఎన్ని ప్రసంగాలు ఒక చెప్పినా కూడా అది హృదయానికి అద్దుకోవటం లేదు, మన హృదయం అని పలక మీద రాసుకోవట్లేదు. నేనైతే 30 సంవత్సరాలైనా ఆమెను కూడా నేను ఏం చేస్తానంటే, నాకు ముందుగా దేవుడి గురించి పరిచయం చేసిన ఆమెని నేను ఇప్పుడు కూడా సాక్ష్యం చెప్తాను. ఆమె నన్ను మార్చారు, ప్రభు దగ్గరికి చేర్చారు, ప్రభువుని పరిచయం చేశారు. ఇప్పుడు ఈ వ్యక్తిని ఇలా మార్చబడ్డాను అంటే ఆమె ఒక్కావిడొచ్చి నాకు మూడు మాటలు చెప్పడంతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నన్ను ఆకర్షించినప్పుడు, ఆ మాటలు నా దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన వర్తమానం నా దగ్గరకు వచ్చినప్పుడు వెంటనే నాకు దేవుడు నన్ను ఆకర్షించినప్పుడు, నేను ఇప్పుడు 100 మంది ప్రజల్ని మార్చడానికి దేవుడు, క్రీస్తులోనికి నడిపించడానికి దేవుడు నన్ను ఎంతగానో కూడా, నా కుమారులిద్దరిని నన్ను కూడా ఎంతగానో బహుబలంగా దేవుడు వాడుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు, దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి నేను ఎంతగానో కూడా నేను కృతజ్ఞతరాలయ్యను. నన్ను బ్రతుకు దినములు ఎంతకాలము కూడా అనేక మన ఆత్మలో మేము, నా పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు, నేను కూడా ఈరోజు నా ప్రభు, నా సర్వ కుటుంబాన్ని కూడా దేవుని యొక్క పరిచర్లకు ముందుకు నడుస్తూ ఉన్నాము. అయితే మరి దేవుడు మహాకృపను బట్టి, దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి ఏం జరిగిందంటే, అప్పుడు డాక్టర్లు అయితే ఏం చెప్పారంటే అండి, ఈవిడ ఇంకా చివరిసారి ఇంకా ఆపరేషన్ తీసుకెళ్ళి ముందు ఇప్పుడు ఎంతమంది పిల్లలో ఈవిడ తీసుకొచ్చి చివరిసారిగా చూపించండి అని మరి చెప్పారండి. చెప్పినప్పుడు మా వారు ఏం చేశారంటే, ఇంటికి వచ్చి చిన్న అబ్బాయిని అయితే తీసుకొచ్చారు, మా చిన్న బాబుని అయితేని. అప్పటికి 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు వచ్చేసింది బాబుకి, అయితే చిన్న ఆయనకి 1.5 సంవత్సరం అప్పుడు వచ్చింది నాకు. అయితే ఆ చిన్న ఆయన 4 సంవత్సరాలు అంత వయసు వచ్చేంత వరకు కూడా నేను భయంకరంగా నేను కొట్టబడ్డాను. పరిస్థితి అంతా కూడా చాలా ఆందోళనగా జరిగింది. నా వ్యాధి నన్ను చుట్టుముట్టి భయంకరమైన నరకం, చనిపోకుండా బ్రతకకుండా నేను ఉండేదాన్ని. అలాంటి ఒక పరిస్థితిలో నా చిన్న కుమారుడిని తీసుకొచ్చారండి నా భర్త. నా పెద్ద కుమారుడు అయితే ఇంటికాడ ఉండిపోయారు. అప్పటికే నా బిడ్డలు విడిచిపెట్టి ఇంచుమించు 3 సంవత్సరాలు అయిపోయింది. నేను వాళ్ళు ఎక్కడ ఉంటున్నాము, నేను ఎక్కడ ఉంటున్నాను తెలియని స్థితి. తల్లిదండ్రులకు దూరమై బ్రతికారు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో భర్త, బిడ్డలు, తల్లి, తండ్రి, అత్త, మామ ఎవరు కూడా నాకు అర్థం కాని స్థితిలో భయంకరమైన రోగం నన్ను చుట్టుముట్టినప్పుడు, భయంకరంగా నన్ను శోధిస్తున్నప్పుడు, భయంకరంగా నన్ను నేను నరకం అనిపించేదాన్ని. నేను కలవాట్లు పలుతుంటే రోగంలో నా తల్లిదండ్రులు నా మీద ఉండి ఏడ్చేవారు, నా మీద పడి ఏడ్చేవారండి. అలాంటి ఒక స్థితి అయినంటే నా జీవితానికి యేసుక్రీస్తు ప్రభు వారి నాలోనికి వచ్చి నన్ను స్వస్థపరిచి, విశ్వాసమే నన్ను స్వస్థపరిచినట్లుగా ప్రభు నేను తలంచినప్పుడల్లా కూడా నాకు ఖచ్చితంగా దేవుడు నాకు వెంటనే కార్యము జరిగించేవారు. ప్రభు నాకున్న నమ్మకత్వాన్ని బట్టి, నేను నమ్ముట నీ వల్ల అయితే నమ్మవారికి సమస్తమును సాధ్యం అన్నాడు యేసు ప్రభు వారు. మరి అలాగనే నీ నమ్మిక చెప్పిన నీకు అవుతుందని చెప్పారు ప్రభు. ఆ రీతిగా ప్రభులో నేను కొనసాగుతున్నప్పుడు, మరణ పడకల మీద అల్లాడుతున్న సందర్భాల్లో, భయంకరమైన నరకం అనిపిస్తున్న సందర్భాల్లో, భయంకరమైన స్థితిలో నేను దిగిపోతున్న సందర్భాల్లో ప్రభు నన్ను ప్రతి క్షణము కూడా నా ఎంట ఉన్నారని నేను అనుకుంటూ ఉంటాను మనసులోని. అయితే ఆపరేషన్ తీసుకెళ్లే ముందు పెద్ద అబ్బాయి గారిని నేను తీసుకురానప్పుడు మా అత్తగారు వీళ్ళందరూ కూడా వాళ్ళ హాస్పిటల్కి రాలేని స్థితి ఉన్నవాళ్ళు చుట్టాలందరూ కూడా లాస్ట్ సార్లు ఇంకా ఈమెని చూడాలి, డాక్టర్లు అయితే ఇలా చెప్తున్నారు అని వాళ్ళు 200 మంది వరకు బంధువులందరూ కూడా వైజాగ్ వచ్చారు నన్ను చూసుకోవడానికి చివరిగా. అయితే చిన్న కుమారుని తీసుకొచ్చిన కాళ్ళకాడ పడుకోబెట్టారు ఆపరేషన్ తీసుకెళ్లే ముందు. ఆ బిడ్డ ఎలాగున్నారన్నది కూడా చూసే స్థితిలో నాకు లేదండి. ఎక్కడో అయ్యమయంలో ఉండేదాన్ని. అమ్మ బాబుని తీసుకొచ్చి నీ కాళ్ళకాడ పడుకోబెట్టామని అన్నారు. అయినా కూడా నేను నా పరిస్థితిని బట్టి నాకు ఏం జరిగిపోతుంది అర్థం కాని స్థితిలో ఉండేదాన్ని. అలాంటి ఒక పరిస్థితుల్లో నాకు పెద్ద కుమారుడైతే ఏడ్చి, మా కుటుంబస్తులందరి దగ్గర నా తల్లిని చూడటానికి నన్ను తీసుకెళ్లేదు, నాన్నగారు వచ్చని ఏడుస్తుంటే, తమ్ముడు తీసుకెళ్లారు నన్ను తీసుకెళ్లేదు అమ్మని చూడటానికి అని ఆ బిడ్డ ఏడుస్తుంటే, తల్లి ప్రేమకి 3 సంవత్సరాల నుంచి దూరమైన బిడ్డలు, ఆ బిడ్డ ఆ రోజు ఏడుస్తూ పడుకున్నారంట. దేవునికి స్తోత్రాలు, దేవునికి మహిమ కలుగును గాక. చాలా మీరు ఈ మాటలు మీరు కొట్టుకథలు కాదండి, నిజంగా నా జీవితంలో జరిగినట్టు సంఘటన, ఈ పరిస్థితి అంతా చాలా భయంకరమైన స్థితి నేను అనుభవించుకుంటా వచ్చాను. ఎక్కడో పాతాళంలో నరకం అంటారు కానీ భూమి మీదే నేను నరకం అనుభవించి
అగ్ని లాంటి శ్రమలన్నీ కూడా ఎంతో నాకు చుట్టుముట్టి కాల్చివేస్తున్న సందర్భాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా హృదయంలోనికి వచ్చి నా పట్ల నాకు ఎంతగానో ఆయన కృప చూపిస్తూ వస్తూ ఉన్నారు. అయితే పరిస్థితి ఒక రేత్ర మా పెద్ద కుమారుడు ఏం జరిగిందంటే, ఏడుస్తూ పడుకున్న నా పెద్ద కుమారుడికి ఎవరో ఒక ఆయన వైట్ బట్టలు వేసుకుని వెళ్ళి కల్లో, బాబు నీ తల్లి చనిపోరు, నీ తల్లి బ్రతుకుతారు, నీ తల్లి నేను బ్రతికిస్తాను కదా, నీ తల్లి నేను బ్రతికిస్తానయ్యా, నువ్వు ఏడవద్దు నాన్నని ఆ బిడ్డని ఒక తల్లిగా తండ్రిగా ఓదార్చి ఆ రేత్ర కల్లోకి తల్లి ప్రేమను చూసుకోలేని బిడ్డకి ఎంతో ఒక పెద్దోళ్ళు చాలా కష్టపెట్టు తల్లిగా నేను దూరమైన ప్రేమకి ఆ బిడ్డ తల్లి ప్రేమను చూపించినోడు లేక ఎంతో ఏడుస్తూ నా కుమారులు ఇద్దరు కూడా ఎంతగానో విధానంగా బాధించి పడి ఓరండి వెనకాల ఉన్న వాళ్ళు అంతా చూసి చూడక పెట్టి పెట్టక ఇలా బాధ పెడతా ఉండేవారు బిడ్డలిద్దరిని కూడా. అలాంటి పరిస్థితుల్లో ఆ పెద్ద కుమారుడిని దర్శించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక నాయన నీ తల్లిని బ్రతికిస్తాను, నువ్వు ఏడవద్దు, నీ తల్లి బ్రతుకుతుందని ఆ బిడ్డ మీద చెయ్యేసి ప్రార్థన చేశారంటండి ప్రభువారు. మొట్టమొదలుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా పెద్ద కుమారుడిని చిన్న వయసులోనే 9 సంవత్సరాల వయసులోనే ఆ కుమారుని ప్రభు దర్శించి మొట్టమొదలుగా ఆయన దగ్గరికి వెళ్ళి నీ తల్లిని బ్రతికిస్తాను ఏడవద్దు అని చెప్పి ఆయన మాయమైపోయారంటండి. అయితే ఆ రీతిగా ఆ బాబు దర్శనం చూపించారు, కళ చూపించారండి. కళ చూపించిన తర్వాత అదే రోజు నాకు ఆపరేషన్ జరుగుతున్న సందర్భాల్లో ఆ కుమారుడితో అలా మాట్లాడినప్పుడు మా పుట్టింటి దగ్గర ఒక ఆమె దేవుణ్ణి నమ్ముకున్న ఆవిడ దూర బంధువురాలు ఉన్నారు. ఆవిడ నాయన వారు హిందూస్ ఆ బిడ్డ గురించి ఈరోజు చనిపోతారని చెప్పారంట, ఏమో చెప్పలేమని చెప్పారంట. నాయన ఆ బిడ్డ పరిస్థితి ఏంటి ఒకసారి నాకు నువ్వు బయలుపరచవా, నన్ను దర్శించవా నాయన, నాతో మాట్లాడవా ప్రభు అని ఎంతగానో ఏడుతూ ఆడి పడుకున్నారంటే అండి. ప్రార్థన చేసుకున్న నా కోసం కన్నీరు. ఎంతోమంది బిడ్డ దగ్గరికి వెళ్తున్నారయ్యా చూసుకుంటూ, ఎవరు ఏమైపోతున్నారో అర్థం కాని స్థితిలో బిడ్డ ఉన్నది. ఆ బిడ్డకు వచ్చిన వ్యాధి ఎవరు కూడా కనిపెట్టలేకపోయారు. ఆ పరిస్థితి తల్లిదండ్రులు మేము చూడలేకపోతున్నాము, వాళ్ళ బాధ వాళ్ళ వేదన కూడా చూడలేకపోతున్నాం. ఈ రోజు నాయన 2 విషయాలు చెప్పారంట డాక్టర్లు. ఆపరేషన్ అవుతుందంట బిడ్డకి నాయన, ఆపరేషన్ అయ్యే వరకు బ్రతుకుతుంది లేదని చెప్పారంట డాక్టర్లు అని. వెంటనే ఆవిడ ఏడ్చి పడుకున్నప్పుడు అయితే నాకు ముందుగా నాకు ఎలా ఉండదంటే ఆరోగ్యం అండి, నా 2 కాళ్ళు పనిచేసి కాదు, 2 చేతులు కూడా పనిచేసేవి కాదు, పట్టుబుపోతూ ఉండేది, ఆవేశం వచ్చేస్తూ ఉండేదండి. ఆ సందర్భాల్లో ఏం జరిగిందంటే కాళ్ళు కూడా చాలా వాపు ఉండేది, చాలా ఉబ్బిపోయండి, కాళ్ళు చాలా బొండలాగా ఉండేది అనమాట. అప్పుడు నాన్నగారు తమ్ముడు ఎత్తుకుని నన్ను మోసేవారు అనమాట భుజాల మీద. అలాంటి పరిస్థితి జరుగుతున్నప్పుడు ఈవిడ ఎప్పుడైతే నాకు ఆపరేషన్ చివరిలో చేస్తున్నారని అన్నప్పుడు ఈమె ప్రార్థన చేసి పడుకున్న తర్వాత ఆవిడకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అదే రోజు నా పెద్ద కుమారుడితో మాట్లాడతాం. అదే రోజు అప్పటికి మా చిన్నబ్బాయి గారు చిన్నవారు కాబట్టి ఆయనకి అంతగా చిన్న వయసు కాబట్టి అప్పటికి ఇంకా ఆయనకి దర్శనం రాలేదు. పెద్ద అబ్బాయి 9-10 సంవత్సరాలు వచ్చినాడికి ఆ అబ్బాయికి అయితే కొంచెం అవగాహన కలిగి ఆయన అర్థం చేసుకున్నారు, ఎవరో వచ్చారు వైట్ బట్టలతో ప్రార్థన చేశారని అన్నారు. అయితే ఇక్కడ ఈవిడ ప్రార్థన చేసుకుని పడుకున్న తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆమె దగ్గరకి వెళ్ళి నిజంగా మన వాక్యమే సత్యము, అయితే ఫోటోల్లో మనకి యేసుప్రభు ఇలాగ ఉంటారు అన్నట్లుగా ఆవిడ దగ్గరికి నిలువుటంగి వేసుకుని గడ్డం ఇంతవరకు ఉండి ఇక్కడ వరకు జుట్టు ఉండి ఒక ఆయన కల్లోకి ఆవిడకి వెళ్ళి యేసుప్రభు వారు ఆయన కల్లో చూపిస్తూ ఉన్నారంటండి నా గురించి. నన్ను మంచం మీద పొడికేసుకుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆవిడని అలా నుంచడబెట్టి నన్ను అలా పొడికేసి యేసుప్రభు వారు అలా నుంచుని నాకు ఆయన అమ్మాయి ఈవిడి రక్తం ఇంకా పనికిరాదు, ఈవిడ రక్తం ఇంకా పాడైపోయింది, ఇంకా పనిచేయదు ఈవిడ రక్తం, ఇదిగో చూడు నా రక్తం ఇచ్చి ఆవిడ నేను బ్రతికించుకుంటాను, ఇదిగో చూడు నా రక్తం ఆవిడకి ఎక్కుతుంది అని ఆవిడ ఎంతగానో కూడా ఆవిడ ఇలాగ అంటున్న సందర్భాల్లో ఆ కళ అంతా చూసిన తర్వాత వెంటనే మెలకు వచ్చింది. ప్రభు డాక్టర్లు అయితే బ్రతకరని చెప్పారు, నువ్వు ఆ బిడ్డని బ్రతికించుకుంటావు నాయనని ప్రభుని స్తుతించారంటండి ఆవిడ. అయితే నాకు ఆపరేషన్కి ఇక్కడి కళ ఒకే రోజున ఈమెకి ఒకే రోజున బాబుకి చూపించిన దర్శనము, ఆ కళ అండి, దర్శనం కాదు అది కళది. ఆ కళలో ప్రభు ఇద్దరికి మాట్లాడారంట. అయితే అప్పుడు కూడా నా ప్రభు ఇంతకుముందు నేను ప్రభుని ధ్యానిస్తున్నప్పుడు కూడా నాకు ఏమాత్రం కూడా ఆయన దర్శనం ఇవ్వలేదు. అయితే ఆ సందర్భాలు ఏం జరిగిందంటే ఆపరేషన్కి తీసుకెళ్తున్నప్పుడు నాకు 2 చేతులు కూడా నరికేసినట్టు నాకు చాలా భయంకరమైన ఘోరంగా చాలా బాధ వచ్చేస్తుంది, తట్టుకోలేక హాస్పిటల్ అంతా కేకలు పెట్టేస్తున్నాను. అప్పుడు వీళ్ళందరూ కూడా పరిగెత్తుకొచ్చి పెద్ద డాక్టర్లకు ఫోన్ చేసినప్పుడు
వాళ్ళు వచ్చి వెంటనే ఆ చేతులకు 2 ఇంజక్షన్లు చేసి లోపలికి ఆపరేషన్ తీసుకెళ్లారండి. అయితే నాకు అప్పుడులో నాకు మామూలుగా మొత్తికి ఇంజక్షన్లు కాకుండా ఏదో మొత్తిగా ఏదో పెట్టి దానికి 2 ఇంజక్షన్లు చేసి ఆ గ్యాసు పెట్టండి 2 గ్యాసులు నీకు ఆపరేషన్ చేస్తున్నామా నువ్వు అని ధైర్యంగా పడుకోమని డాక్టర్లు చెప్పడమే నాకు తెలిసింది. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. అయితే నాకు పేగులు ఎప్పుడైతే నాకు ఆపరేషన్ చేసి బయటికి వాళ్ళు కోసి లోపడున్న తేడానంతా చూసుకునే సందర్భం వచ్చినాడికి వాళ్ళకి చాలా లోపడంతా కూడా నాకు చీరిన తర్వాత అది కట్ చేసిన తర్వాత అంటే నాకు పొరలో లోపల జరుగుతున్న పరిస్థితిని బట్టి వాళ్ళైతే చాలా భయంకరంగా వాళ్ళు ఎలా చేయాలో కూడా ఆపరేషన్ అర్థం కాలేదంటే అండి. ఓపెన్ చేసిన తర్వాత ఆ పరిస్థితులు ఏం జరిగిందంటే వాళ్ళందరూ డాక్టర్లు అందరూ కూడా 5గురు కూడా బయటకు వచ్చి ఈ అమ్మాయికి ఎలాగ ఆపరేషన్ చేయాలో అర్థం కావటం లేదు, లోపల పేగులని కూడా చాలా పాడైపోయినాయి, ఏ పరిస్థితుల్లో అలాగ ఆపరేషన్ చేయాలో కూడా అర్థం కాని స్థితిగా ఉన్నదని 5గురు డాక్టర్లు కూడా బయటకు వచ్చి వాళ్ళు ఆలోచించుకుంటుంటే బిడ్డ చనిపోయిందని ఒకేసారి గొళ్ళుమని ఏడుస్తున్న సందర్భాల్లో మళ్ళా డాక్టర్లో ఇదమ్మ పరిస్థితి అని చెప్పి లోపలికి వచ్చి నైట్ నన్ను 11:30కి తీసుకెళ్లారండి. తెల్లారుజాము 3:30 వరకు కూడా ఆపరేషన్ రూమ్లోంచి నన్ను ఇవ్వలేదంటే వాళ్ళు. అయితే ఇలాంటి జరుగుతున్నది పరిస్థితి అంతా కూడా ముక్కులోంచి గొట్టాలు పెట్టి వాళ్ళు ఎక్కడెక్కడో శిలోలు పెట్టి అన్ని పెట్టి చాలా భయంకరంగా వైర్లను కూడా బిగించేసి వాళ్ళంతా కూడా చాలా ఒక భయంకరమైన నరకంగా నేను ఉంటున్న సందర్భాల్లో అమ్మ ప్రాణం ఉన్నది, ప్రాణం బ్రతుకున్నది బిడ్డని బయటకు తీసుకొచ్చి వాళ్ళు మళ్ళీ రూమ్లో పాడేసి మళ్ళీ కుట్లిప్పి రోజు వరకు కూడా నమ్మకం లేదని డాక్టర్లు చెప్పినప్పుడు ఆ పెద్ద డాక్టర్ గారు ఒక మాట అన్నారండి. మా అమ్మగారు అయితే కొంత భూములు అమ్మేసి డబ్బు తీసుకొస్తే ఆవిడ దగ్గరికి వచ్చి డాక్టర్ గారు అన్నారు, అమ్మ నీ బిడ్డ బ్రతికింది, నేను డబ్బు తీసుకోను, ఉన్న వాళ్ళకి ఇవ్వు కానీ నేను మాత్రం తీసుకొని బిడ్డని బ్రతికిందమ్మా, ప్రాణంతో బయటకు వచ్చిందని నా తల్లి మీద చెయ్యేసి ఆయన సర్దేసి నీ బిడ్డల కోసం నీ బిడ్డ కోసం ఎంతగా ఏడుస్తున్నావో, భార్య భర్తలు కూడానే ఎంతంత బొబ్బలు పెట్టి రంకిలు పెడుతున్నారు హాస్పిటల్ చుట్టూరును, నీ బిడ్డ బ్రతికిందమ్మా, ప్రాణం ఉంది, ఇదిగో బయటికి తీసుకొచ్చాం, మళ్ళీ కుట్లిప్పు వరకు కూడా నమ్మకం లేదు, నేను మాత్రం ఆపరేషన్కి డబ్బు తీసుకోను అని ఆ డాక్టర్ గారు అయితే చెప్పారండి. అయితే తీసుకొచ్చి రూమ్లో పొడికేసిన తర్వాత మొదటి కంటే ఎక్కువైపోయి ఇంకా ముక్కుల్లోంచి ఇంకా గొట్టాలు పెట్టి సిలోన్లు ద్వారాగా తీస్తూ ఉన్నారు. నాకున్న రోగాన్ని బట్టి ఒక ఇంజక్షన్ ద్వారా బయటికి లాగుతున్నారండి. అన్నీ కూడా చాలా నరకం అనిపిస్తూ ఉన్నాను భయంకరంగా. నా తల్లి అలాగే ఎత్తుపోస్తూనే ఉన్నారు. నా తల్లి, నా తమ్ముళ్ళు, నా తండ్రి, నా కుటుంబం అంతా చాలా కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న బాధలు చూడలేక, నా బొబ్బలు చూడలేక, నా భయంకరమైన స్థితి చూడలేక, నా భయంకరమైన స్థితి నాకు ఆ స్థితి జ్ఞాపకం వస్తుంటే చాలా భయంకరమైన ప్రభు ఇంత కృప నా పైన ఉన్నదని ఆయనని నీ చిత్తం లేకుండా నేను ఎక్కడికో సినిమాకి వెళ్తానన్నా నేను పడిపోవటం ఏంటి తండ్రి, ఎందుకు నన్ను ఇలా బ్రతికించుకున్నావు తండ్రి, నన్ను నీ చిత్తం ఎలా ఉన్నదా ప్రభు అని నేను దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఇప్పటికీ కూడా నేటి వరకు కూడా నా స్థితిగతులు ఏ స్థితిలో నేను పడిపోయానో, ఏ పరిస్థితిలో నేను పడిపోయానో, ఏ స్థితిలోంచి నేను వచ్చానో, ఏ స్థితిలో నేను ఇప్పుడు నిలబడి ఉన్నానని ప్రభుని ప్రతి క్షణం కూడా నేను ఎన్ని శ్రమలు వచ్చినా నాకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నేను ప్రభునందు ఆనందంగా ముందుకు సాగిపోతూ ఉన్నామండి. నా కుటుంబం నేను కూడా, నా బిడ్డలు నేను కూడా ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, మహత్కార్యములు నా పట్ల సామాన్యంగా చేయలేదండి. నేను మాటలతో వివరించలేను ఆయన ఒక మహిమను. అలాంటి పరిస్థితి నా బాడీ అంతటికీ కూడా పాడైపోయినట్టు పరిస్థితులు, ఆ శవాన్ని తీసుకొచ్చినట్టు బయట పాడేసి అక్కడ మళ్ళీ కుట్లిప్పిన దాకా నమ్మకం లేదంటున్నారు. అలాగే కూర్చుని ఏడుస్తూ ఉన్నారు. ఇదే ఏడుతూ వాళ్ళ పని 3 సంవత్సరాల నుంచి కూడా. అలాంటి పరిస్థితులు ఏం జరిగిందంటే అప్పుడు డాక్టర్లు వచ్చి ఏమన్నారంటే, అమ్మ మీరు జాగ్రత్తలు ఇంటికి తీసుకెళ్ళిపోండి బిడ్డను అని అన్నారు. కారు కట్టించుకుని బిడ్డ నన్ను అయితే తీసుకొచ్చారు కానీ నేను మనిషిలో లేను. ఇలాంటి పరిస్థితి జరుగుతున్నప్పటికీ ఊపిరి పీల్చుకున్నప్పటికీ ముక్కులోంచి గొట్టాల్లోంచి వచ్చేదండి పైకి ఒక పసర కింద వచ్చేది భయంకరంగానే. అలాగే ఇండక్షన్లతో లాగుతూ ఉండేవారు. నా తల్లి ఎత్తుపోస్తూ ఉండేది. అలాంటి పరిస్థితుల్లో నా తల్లి, నా తండ్రి పెట్టిన కేకలు చాలా నిదానంగా ఉంటూ ఉండేది. అలాంటి పరిస్థితిగా ఉన్నప్పుడు లాస్ట్కి ఇంకా చెప్పే పరిస్థితి ఏంటంటే అండి, ఇంకానే నా సాక్ష్యము చాలా ఉంది, చాలా నేను కట్ చేసుకుంటూ వచ్చాను, ఇంకా చెప్పేది కూడా చాలా ఉంది, వినిది కూడా చాలా ఉంది. సజీవుడైన దేవుడిని ఇప్పుడు నేను ఎందుకు మీ ఎదుట నిలబడి నేను చెప్తూ ఉన్నానంటే, నేటి పరిస్థితులు బట్టి చాలామంది బలహీనలై రోగులై ఉంటూ ఉన్నారు. నీ విశ్వాసమే నేను స్వస్థపరచనమ్మా అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఖచ్చితంగా నా ఒక్క నమ్మకాన్ని బట్టి, నా విశ్వాసాన్ని బట్టి
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నాకున్న రోగాలను ఎలా బాగు చేశారు అన్నది చాలా స్టోరీ ఉంది. తర్వాత మళ్ళా ఈ సాక్ష్యాన్ని మీ దగ్గర పంచుకుంటాను, మిగతా సాక్ష్యాన్ని. ఇప్పటి నుంచి నా జీవితంలోకి ప్రభు ఎలాగొచ్చి నా కిడ్నీలను, నా ఒక్క పేగులను, నా కంఠమును, నా బ్రెయిన్ను, నా పళ్ళును, నా కళ్ళును, నా బాడీలో ఉన్న ప్రతి చెడిపోయిన ప్రతి ఒక్క పాడైపోయిన ప్రతి అవయము కూడా ఎలా బాగు చేశాడు అన్నది, ఎలాగొచ్చి నన్ను దర్శించారు అన్నది, ఎలాగా దేవుడు నాతో మాట్లాడారు అన్నది మీతోటి ఇంకా నేను ఎవరంగా పంచుకోవడానికి మీ ముందుకు రావాలని ఎంతో ఆశపడుతూ దేవుడి మాటలను దీవించి సాక్ష్యాన్ని దేవుడు దీవించను గాక. ఆమేన్.